చేసినాం, శరీరానికి ఒక వాహనం ఇచ్చినాం. ఆ వాహనానికి ఇంకొకటి ఏముంది? ఇప్పుడు ఎవరు పరిగెత్తేది? ఎవరు? శరీరం పరిగెత్తుతుందా, వాహనం పరిగెత్తుతుందా, మనసు పరిగెత్తుతుందా? చూడండి, అంటే మనస్సు వేగాన్ని శరీరం అందుకోలేకపోయింది. వాస్తవంగా ఏం జరుగుతుంది? మనకు మనసు యొక్క వేగాన్ని శరీరం అందుకోలేకపోతున్నది. ఎందుకు? మనసు కావాలి 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 కావాలంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా ప్రత్యక్షమై ఉండాలి. ఎంత వేగంగా ఉండాలి? ఎంత వేగంగా ఉండాలి? ఎంత వేగంగా ఉండాలి? నేను కావాలని సరే అక్కడ ఉండాలన్నమాట. అంటే అంత వేగం మనసుది. ఆ వేగానికి అందుకోలేదు కాబట్టి శరీరం యొక్క నడక ఏం చేస్తుంది? శరీరానికి ఒక వాహనం కనిపెట్టుకుంది. ఏది? సైకిల్ నుంచి ఎంతవరకు, నా రాకెట్ వరకు ఎంతైనా వాహనమే. కాబట్టి ఎంత స్పీడ్లో వెళ్తుంది? అంత స్పీడ్లో అందుకుంటుందా? మనసు యొక్క వేగాన్ని అందుకుంటుందా? అందుకోలేదు. అయితే మనస్సు కంటే వేగం అంటే ఏమిటి? ఎవరు చెప్తారు? మనస్సు కంటే వేగవంతం ఏమిది? మనసు వేగం అన్నాం కదా, మనసు కంటే వేగవంతం ఉందా? మీకు ఒక ఎగ్జాంపుల్. ఆత్మ. రాజేష్ గారు చెప్పబోతున్నారు. ఆత్మ అన్నారు, బాగుంది. ఆలోచన ఆలోచన మనస్సే. ఇంకా ఆలోచన అనేది మనస్సే. మనుతే ఇది మనహ, మనుతే ఇది మన సంస్కృతంలో నిర్వచనం ఉంటుంది. ప్రతి పదానికి డెఫినేషన్ ఉంటుంది. మనుతే అంటే అనుకొనుట, అనుకొనుటే మనస్సు. మనస్సు అనేది ఇప్పుడు మనకు అంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. బ్రెయిన్ అనేది, మనస్సు అనేది. మనస్సు ఎట్లాంటిది? మైండ్. మనస్సు, బ్రెయిన్ అనేది ఫిజికల్ హార్డ్వేర్. మైండ్ అనేది, బ్రెయిన్ అనేది హార్డ్వేర్, మెదడు అనేది హార్డ్వేర్. అది మెదడు ఏం పని చేస్తుంది? ఆలోచన చేస్తుంది, అనుకునుడు చేస్తుంది, తలంపు చేస్తుంది, తలుస్తుంది. ఇదేంటి? జరిగిన పని పేర్లు. ఇది బాగా గమనించండి. మెదడు అనేది భౌతికము, హార్డ్వేర్, బ్రెయిన్. మనం రెండు పేర్లు చూద్దాం, ఇంగ్లీష్ పదాలు. మైండ్, మనస్సు. ఈ మనస్సును ఏం చేస్తారు? మెదడు చేసినటువంటి యొక్క పని. ఈ పని ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు, ఒక పని చేశాడు. ఏం పని చేశాడు? అక్కడ బొంత అది ఒకటి బట్ట ఉంది, బట్ట పరిచాడు. పరిచాడు అనేది పని. బట్ట పరిచాడు పని. ఇప్పుడు చేసినది ఎవరు? చేతులతో చేశాడు. ఇది ఏంటి? అది పనిముట్లు. అంటే మెదడు అనేది ఒక పనిముట్టు. ఈ మెదడు ఏం చేస్తుంది? మనకు ఒక పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? ఆలోచన చేస్తుంది. ఏమంటే అనుకుంటుంది, లేకుంటే తలుస్తుంది. ఇవన్నీ పర్యాయ పదాలు. మొత్తానికైతే ఏమిటి? జరిగిన పని ఆలోచన, మెదడు. అంటే ఇది ఎందుకు స్పర్శ తీసుకుంటున్నాం అంటే నాకు వేగము, మనస్సు కంటే వేగవంతమైనది ఏది? అది రాజేష్ గారు చెప్పారు, ఆత్మ. ఇంకొంచెం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనము ఒక పదం చెప్పుకుంటున్నాం కదా, ఆత్మ. ఆత్మ అనే పదం వచ్చేసరికి అందరికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మొన్న వంశీ గారు పెట్టారు, వంశీ గారు ఆత్మ, ఇంకా కొన్ని పదాలు వచ్చినాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మ అంటే మనకు బాగా మీకు ఒకటి త్వరలో మీరు కూడా ఒకటి, అందరూ దీంట్లో ఒక భాగం కాబట్టి మీరు కూడా ఒకటి మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాము చివరిలో. పూర్వకాలము సినిమా పల్లెటూళ్ళలో ఒకటి ప్రొజెక్టర్ తీసుకొచ్చేవాళ్ళు. ఇది పల్లెటూళ్ళలో సినిమా వేయడానికి. అది ఎక్కడైనా ఉంటే దాన్ని బొమ్మ వీడియో కావాలన్నమాట. వీడియో కావాలి, మనము యూట్యూబ్లో అట్లా అందరు చూసి అది పెట్టండి. దానిపైన గొప్ప వేదాంతం ఉందన్నమాట. అంటే మన సబ్జెక్ట్ అంతా దానిపైన వస్తుంది, సులభంగా అర్థమవుతుంది. అది ప్రొజెక్టర్ ఉంటుంది కదా, పల్లెటూళ్ళలో వాడే ప్రొజెక్టర్ అయితే ఉంటుంది అదే కావాలన్నమాట. బాగా అర్థమవుతుంది. అది పెట్టి మనము సబ్జెక్ట్ చేద్దాం అనమాట. దాంట్లో ఎంత గొప్ప ఉంటుందంటే అంత గొప్పతనం ఉంటుంది అన్నమాట. అంటే సూక్ష్మంగా ఇప్పుడు చెప్పిన పాయింట్కి సూక్ష్మంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక ప్రశ్న వేద్దాం. ఇప్పుడు నీరు ప్రవహిస్తున్నది, నీరు వేగం ఎక్కువ ఉందా? కట్ట వేసాం, డ్యామ్ కట్ట వేసాం, డ్యామ్ కట్ట వేగం ఎక్కువనా? నీరు వేగం ఎక్కువనా, కట్ట వేగం ఎక్కువనా? ఏది వేగం ఎక్కువ? ఓకే, నరసింహులు వచ్చారు. ఓకే, ధ్యానం మాట్లాడు.
కట్ట ఆయన కట్ట అంటున్నారు. నీరు వేగమా కట్ట వేగమా? వేగమే ఎక్కువ. ఆ? నీటి వేగమే ఎక్కువ. నీటి వేగం ఎక్కువ. నీటి నీటి వేగం ఎక్కువైతే నీరు కట్టను తెంపుకొని పోవాలి. కట్టను తెంపుకొని పోవాలి. కాబట్టి కట్టను తెంపుకొని పోతే అప్పుడు నీటి వేగం ఎక్కువనా కట్ట వేగం ఎక్కువనా? కట్ట వేగం. ఇప్పుడు రాజేష్ గారు చెప్పింది ఒక దాంట్లో పాస్ అయినా ఒక దాంట్లో ఫెయిల్ అయినా. ఇక్కడ ఏమవుతుంది? వేగము నీటి వేగం వస్తున్నది, కట్ట దానికంటే వేగం ఉంది అని నిలిపేస్తుంది. ఎక్కువ అయింది. కరెక్ట్ చెప్పిన. అక్కడ ఏమవుతుంది మనకు కావాల్సిన పాయింట్ అంటే నీటి కంటే కట్ట వేగం ఎక్కువ. నీటి వేగం అనేది అయితే ఉంటుందో వేగంతో పోల్చి చెప్పింది అక్కడ మనస్సు ఆలోచన. మనస్సు వేగం. వేగాన్ని ఆపేది ఎవరు? ఆపగలిగింది ఎవరు? ఆపగలిగింది ఎవరు? ఆత్మ. ఆత్మ. ఆత్మ అంటే ఇంకొక అడుగు ముందుకేస్తే అహమస్మి. ఆత్మ పరమాత్మ. ఆత్మకు పరమాత్మకు వ్యత్యాసం ఏం చెప్పుకున్నాము? ఒక వాయిస్ మెసేజ్ పెట్టాము. ఆత్మ అనేది ఏంటి? ఇప్పుడు ట్యూబ్ వెలుగుతుంది, ట్యూబ్ కాంతి అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రసారం అవుతుంది కదా, ఇదంతా వెలుగు. ఈ వెలుగు అంతా ఆత్మ ఎట్లా వస్తుంది? నిరంతరం వస్తుంది కదా, ట్యూబ్ నుండి నిరంతరం ప్రసారం అవుతుంది. ఇది మనకు ఆత్మ. ఇది సోర్స్ ఎవరు? సోర్స్ ఎవరు? లోపల ఉన్నటువంటి యొక్క ఫిల్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఏదైతే దానికి సంబంధం ఉంటుందో మనం ఏమంటాం దాన్ని? లోపల ఉన్నటువంటి దాన్ని పదం వాడతాము. ఇక్కడ ట్యూబ్లో వేరేస్తుంది, మామూలు బల్బులో విషయం వచ్చేసరికి లోపల వెలుగుతూ ఉంటుంది అన్నట్టు. చిన్న మా జనరల్ వర్డ్స్ ఎట్లా ఉంటాయి పదములు? ఫ్యూజ్ అంటాం. ఫ్యూజ్ అన్ని కూడా కాదు, లోపల తీగ, సన్నటి యొక్క తీగ వెలుగుతుంటుంది, చిన్నగా వెలుగుతుంటుంది. ఇప్పుడు లోపల ఫిల్మెంట్, మనము ఫిల్మెంట్ అంటారు, ఫిల్మెంట్ అంటారు ప్రస్తుతానికి. లోపల వెలుగుతుంది, అది వెలుగుతుంటే అప్పుడు ఇదంతా ఏమిటి? రిఫ్లెక్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కాంతి అంతా ప్రసరిస్తున్నది. ఇది ఏంటి? ఇది ఆత్మ. లోపల వెలిగేది ఏంటి? అది పరమాత్మ. అంటే అహమస్మి ఇటువంటి పరమాత్మ, పరమాత్మ ఇటువంటి అహమస్మి. అంటే ఇప్పుడు మనం అర్థం ఏంటంటే ఇందులో చెప్పుకుంటున్నటువంటి యొక్క భావం ఏంటంటే, చెప్పుకునేటువంటి అర్థం ఏంటంటే భావము, వేగము అన్నటువంటిది ఏమిటంటే అహమస్మి అనేది ఏంటి? ఉన్నాను, నేను ఉన్నాను. మనస్సు ఆలోచన చేస్తున్నది, నేను ఉన్నాను. ఉండటము నిశ్చలము, ఆలోచన అనేది వేగం. దానికి ఈ ఆలోచన అన్ని ఎన్ని చేస్తున్నాయి? దేనికోసం చేస్తున్నది? ఎందుకోసం చేస్తున్నది ఆలోచన? దానికి తెలియదు పాపం. ఎవరికి ఆలోచన ఎందుకు చేస్తున్నా మనసు తెలియదు. అది తెలియకపోవటమే దానికి ఏమైంది? సోర్స్ అయింది, అంటే ఉత్పత్తి కేంద్రమైంది. మనస్సుకు తెలియకపోవటమే అవ్యక్తం అంటాం, దాన్ని గుణం అంటాం మనం. తెలియకపోవటం ఏమైంది? దానికి మనస్సుకు కారణమైంది, అది అజ్ఞానం. తెలియకపోవడం అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే తెలియకపోవడం ఏమైంది? ఆలోచనకు కారణమైంది. కాబట్టి అది ఎంతవరకు ఆలోచిస్తుందో చెప్పలేము. అంటే పొద్దున్న లేచి రాత్రి పరిగెత్తుతూనే ఉంటుంది మనస్సు, పొద్దున్న అలసిపోయి. ఇప్పుడు శరీరం అలసిపోతుందా, మనసు అలసిపోతుందా? ఇప్పుడు నిద్రపోతున్నాం అనుకోండి, శరీరం అలసిపోయి నిద్రపోతున్నామా, మనసు అలసిపోయి నిద్రపోతున్నామా? మనసు అలసిపోయి. రెండు ఉన్నాయి. అయితే ముందు ఎవరు అలసిపోయినా అది చెప్పాలి.
ముందు మనసు అలసిపోతుంది, ఈ రోజుకు చాలు ఇంకా. ఎవరంటారట ఈ రోజుకు చాలు ఇంకా. ఎవరంటే మనసు అనేసరికి ఇంకా చాలు అయిపోయింది. మన శరీరము చాలా రైట్ 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 అంటుంది. ఎవరు శరీరము యాక్సెప్ట్ చేసేస్తుంది, రైట్. ఇంకేమవుతుంది, విత్ అన్ని క్లోజ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంతవరకు అన్ని చివరి డోర్ ఏది, చివరి డోర్ ఏది మనకు చివరి డోరు మనస్సు. నిద్ర ఎప్పుడు వస్తుంది? నిద్ర ఇంట్లో తలుపు వేసేసి నిద్ర వస్తుందా? రాదు. మనసులో తలంపు, ఆ సంకల్ప వికల్ప తలంపు అనేది నువ్వు చేస్తే వెళ్ళిపోతాడు. ఎక్కడ వెళ్ళిపోతాడు? అది గుణం, అవ్యక్తం అంటారు. తెలియకపోవడం. ఎక్కడ వెళ్తాడు? తెలియకపోవడం, గుణం. కాబట్టి తెలియని స్థితి. నిద్రలో ఏం తెలుస్తుంది మనకు? ఏమి తెలుస్తుంది నిద్రలో? ఎవరు చెప్తారు? నిద్రలో ఏం తెలుస్తుంది? ఏమీ తెలియకపోవడమే తెలుస్తుంది. కాబట్టి దాన్ని అవ్యక్తం అన్నారు పెద్దలు. అంటే ఏమి తెలియకపోవడం అన్నమాట. ఏమీ తెలియకపోవడమే తెలుస్తుంది నిద్రలో. అంటే ఈ ఆలోచన అనేది ఎక్కడికి పోయింది? ఫ్రీజ్ అయిపోయింది. ఆ ఫ్రీజ్ ఏంటి? దాని ఒరిజినల్ ఫ్రీజ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఏమీ తెలియని స్థితి. అది అజ్ఞానం. అందరూ అజ్ఞానంలో ఉన్నారంటారు మహాత్ములు. అందరూ అజ్ఞానంలో ఉన్నారంటారు మహాత్ములు. చెప్పేది చెప్తారు, అందరూ అజ్ఞానంలో ఉన్నారంటారు. అసలు అజ్ఞానం ఎక్కడుంది నాయన? మొత్తం కట్టలు తెంచుకొని ఇంత జ్ఞానము, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు ఇట్లా చిమ్ముతున్నది, ఇట్లా వెలుగు చిమ్ముతున్నది. ఎక్కడ చూసినా పుస్తకాలు, ఎక్కడ చూసినా గ్రంథాలు, ఎక్కడ చూసినా కాలేజీలు, ఎక్కడ చూసినా చదువులు, ఎక్కడ చూసినా ఇంకా అసలు కంటికి కనిపించకుండా ఏది లేదు. అంతా దీన్ని ఎటు తిరిగినా కనిపిస్తున్నది ఏది ప్రపంచంలో. ఇంత విజ్ఞానం, ఇంత పరిడే వెళ్తుంటే ఎక్కడ అజ్ఞానం అంట? ఏమిటి వీళ్ళకి ఏమైనా పిచ్చెక్కింది అని అనిపిస్తుంది, అంతే కదా అందరికి. అంటే ఇక్కడ ఏంటంటే ఇదంతా అజ్ఞానజనిత ఊహా విజ్ఞానం. దీని పేరేం పెట్టాము? అజ్ఞానజనిత ఊహా విజ్ఞానం. అది శాస్త్రం. అజ్ఞానజనిత ఊహా విజ్ఞానం అనే శాస్త్రము ప్రవర్తిస్తున్నది. కాబట్టి ఇదంతా ఏం కోసం ప్రవర్తిస్తున్నది? దేని కావాలి? ఇంకా ఆ ప్రశ్న వేసుకున్నాం మనం. ఎందుకు మనం ప్రవర్తిస్తున్నాము? దేనికోసము? ఏమి కావాలి? ఆ ఏమి కావాలనేది మనం పట్టుకుంటే ఆగిపోతాం. ఏమి కావాలి మనకు? ఏం కావాలి? ఆనందము, సంతోషం కావాలి. ఈ ఆనందము, సంతోషము ఒకరోజు పొద్దున నిద్రలేచే దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక్కసారి కన్ను మూసుకొని ధ్యానం చేయండి. పడుకునే ముందు ఒక 10 నిమిషాలు మూర్చుకోండి, కన్ను మూసుకొని ధ్యానం చేయండి. ఈరోజు ఎన్నింటికి లేచాము? ఏం సాధించాము? ఏమైంది? ఏదైనా కానీ అది సఫలం కావచ్చు, విఫలం కావచ్చు, ఏమైనా కానీ అది అనవసరం మనకు. అసలు ఒకసారి ఆలోచన చేయండి, దేనికోసం ప్రవర్తిస్తున్నాం? ఆరాటం ఏంటి? పోరాడుతున్నాం. పోరాటంలో అవకతవకలు పడుతున్నాము, అలసిపోతున్నాము, ఆవిరైపోతున్నాము. ఇందులో ఏమి సాధిస్తున్నాము? ఇది ఒక్కటి ప్రశ్నిస్తే అప్పుడు మనం ఆగిపోతాం. ఒకసారి ఆలోచన చేస్తాం. ఇది విచారం అన్నమాట. ఇది అహమస్మి ఆలోచన. అంటే నేను ఏమవుతున్నాను? ఇక్కడేంటి అహమస్మి ఆలోచన అంటే నేనేమవుతున్నాను? నా గురించి నేను ఒకసారి ఆలోచన చేద్దాం. అదే ఇప్పుడు బోధ, అహమస్మి బోధ అంటే నేను గురించి ఆలోచన చేయటమే. నేనేమవుతున్నాను? ఎట్లా ఉన్నాను? ఏమనుకుంటున్నాను? ఏమి పొందుతున్నాను? ఎట్లా ఉంటున్నాను? ఇదే, ఇంతకంటే వేరే చాప్టర్ ఏం లేదు ఇందులో. అయితే ఇది తెలుసుకోవడానికి ఏం చేస్తుంది విశ్వం మనకు? మనం మొదటి పాయింట్కి వద్దాం. వేగము మనస్సు ఉంటుంది, పరమాత్మ నిశ్చలము. ఎట్లాంటి నిశ్చలము? ఉండటమే నిశ్చలం, ఉనికి నిశ్చలం. ఉండటం అహమస్మి, అస్మి అంటే ఉన్నాను, ఉండటం అంతే. ఈ ఉండటం అనేది మనకు అర్థం కావటం లేదు. ఆ అర్థం చేసుకోవడానికే బోధ, అహమస్మి బోధ. అంటే నేను ఉన్నాను, నేను ఎట్లా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, ఏం చేస్తున్నాను, నేనేమైనా చేస్తున్నానా లేదా? అసలు ఎవరికి ఒక ప్రశ్న వేద్దాం చూడండి, ఇంకొక ప్రశ్న. అన్నిటికంటే ఏది ఇష్టం మనకు?
అన్నిటికంటే ఏది ఇష్టం చెప్పండి. ఆ? అంటే అవయవాలను అంటే దేని విధంగా ఆ, ఇష్టం ఏమని చెప్పుకోండి, అది అంతా మీ చాప్టర్, నాకు అవసరం లేదు అది. ఆ చాప్టర్ నాకు అవసరం లేదు. మీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏది చెప్పాలి. ఒరిజినల్ గా చెప్పండి, డూప్లికేట్ చెప్పద్దు మళ్ళీ. నాటకాలు వద్దు. చెప్పండి, ఆలోచన చేయండి మీరు కూడా. ఆ, చెప్పండి. అందరికీ జనరల్ గా ఇష్టమైంది వస్తువుల మీద ప్రేమ. బా ఏం చెప్పినారు రామాంజనేయులు రామాంజనేయులు ఏం చెప్పినారు, నోట్ చేసి పెట్టుకోండి, ప్రతి ఒక్కరిది నోట్ చేసుకోవాల్సిందే పాయింట్ అన్నమాట. ఏమిటి, ప్రతి ఒక్క వస్తువు మీద ప్రీతి, ప్రేమ. రైట్, ఒకటి. ఇంకా ఆ ఆ అదంతా డూప్లికేట్, అందుకే ముందు చెప్పినా మీరు. డూప్లికేట్ చెప్పద్దు, ఒరిజినల్ చెప్పాలి. అవన్నీ నాటకాలు. నీకు కుదరవు. పిల్లల కోసం ఇక్కడ ఏంటి? పిల్లల కోసం ఇప్పుడు కదా, అది ప్రేమే. ఇప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి. పిల్లల కోసం కూడబెట్టింది కూడా ప్రేమే. లక్ష్యం, అందరికి లక్ష్యం అంటే ఇష్టం. ఇంకా మీరు ఆయన శరీరం చెప్తున్నారు. ఇక్కడ ఒక ఆమె మీరు చెప్పింది చెప్పారు, ఆహారం ఒక ఆమె చెప్పింది. మీరు ఆ? ప్రాణం చెప్పారు ఒక ఆయన. ప్రాణం అందరికి డబ్బు మీద ప్రేమ, డబ్బు మీద ఆ? డబ్బు మీద. డబ్బు. ఇది కరెక్టేనా మీరు చెప్పేది? మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తాం మిమ్మల్ని. ఇప్పుడు డబ్బు అన్నారు, ఒకరు వస్తువుల మీద ప్రేమ అన్నారు. ఇంకా అన్నిటికంటే ఇష్టమైనది ఏది? ప్రశ్న బాగా చదవండి. ఇప్పుడు ఎందుకంటే మేము ఇప్పుడు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఎట్లాంటిదంటే, మనం ఆలోచనలోకి దిగాలి, మనం ఆలోచన చేయాలి. బోధ అంటే ఊరికేదో పరస్పరం, దీని పేరేంటి టైటిల్? పరస్పరం బోధయంత. పరస్పరం ఉండాలి. పరస్పరం అంటే రెండు నడుస్తున్నారు, ఇంటరాక్షన్ క్లాసెస్ అంటాం కదా. మీ మనసులో ఒక యాక్షన్ నడుస్తుండాలి. ఇంటరాక్షన్ అంటే అర్థం ఏంటి? లోపల మన అంతరాంతరంలో మనసులలో ఈ యొక్క భావము, నేను గురించి, అహమస్మి గురించి, బోధ గురించి ముందు ఆలోచన నడవాలి. ఆలోచన చేయాలి, ఆలోచన తలంపుకు రావాలి. అయిపోయిందా? ఇంకెవరు చెప్పలేదు సబ్జెక్టు. అన్నిటికంటే ఇష్టమైనది ఏది? ఒక కథ చెప్పనా? ఈ అన్నిటికీ ఇష్టమైనది భక్తి. భక్తి. భాస్కర్ భక్తిలోకి దిగారు వీడు, భక్తి చెప్తున్నారు. ఇవన్నీ కావు. ఒక కథ చెప్తాను, తర్వాత మీరు చెప్తారు. ఒకనొకసారి ఏంటంటే, ఒక కృష్ణుడు ఉన్నాడు కదా, ఉన్నాడు. భాగవతంలో కృష్ణుడు ఉన్నారు, ద్వాపరయుగంలో ఉన్నారు. తర్వాత నారదుడు ఒకనొకసారి అట్లా పోతున్నాడంట. నారదుడు ఒక సందేహం వచ్చిందంట, స్వామి మాయ అంటే నాకు అర్థం కావటం లేదు, అన్ని చెప్తున్నాను కానీ, అందరికి బోధ చేస్తున్నా కానీ నాకు అర్థం కావటం లేదు, మాయ ఏంటో అని ఒక ప్రశ్న అంట. అట్లా నా నారద, అట్లయితే నేను చిన్నది ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకో అని చెప్పా అంట. కళ్ళు మూసుకున్నారు ఎవరు? నారదుడు. 5 నిమిషాలు కళ్ళు మూసుకునేసరికి ఒక ఒక నారదు ఏం చేశాడు, ఒక జన్మ ఎత్తేసినాడు. పెళ్ళయింది, పిల్లలు పుట్టినారు, ఒక 4 పిల్లలు ఉన్నారు. పెళ్ళయింది, మంచి బంగ్లా కట్టుకున్నారు. మంచి బాగా హాయిగా ప్రశాంతం జీవిస్తున్నారు. ఎక్కడ జీవిస్తున్నారు? ఒక నది ఒడ్డున. నది పూర్వకాలంలో నది దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి నది ఒడ్డున బాగా పెట్టుకున్నారు. ఒకసారి ఏం చేసినాయి, నదికి నీళ్లు బాగా వరదలు వచ్చినాయి. మనకి ఇప్పుడు వస్తుంటాయి కదా వరదలు వచ్చేసినాయి. ఇప్పుడు కార్లు కొట్టుకెళ్తున్నాయి, ఎట్లయితున్నాయి. అక్కడ ఇదివరకు పూర్వకాలము బంగ్లా అంటే బంగ్లా ఉంటుంది, కానీ దానికి ఏముంటుంది? వ్యాసంగం చుట్టూ గడ్డి బావులు ఉంటాయి, పశువులు ఉంటాయి,
ఇంకా అవి ఉంటారు అన్నీ, ఇంకా ఇంట్లో కుటుంబాలు అందరూ ఉంటారు, పరివారం అంతా ఉంటారు. ఈ నీళ్ళు వచ్చేసరికి ఏమైపోయినాయి, మొత్తం కొట్టుకుని పోతున్నాయి. అందరు ఏం చేస్తారు, చివరికి వచ్చేసరికి అందరికి ఎత్తి ఉంటాయి మనకు. భవనం అంటే పూర్వకాలం భవనాలు ఎట్లా, ఎంత భవనమైనా అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పుడు లెక్క అంతస్తులు ఉండవు కదా. కాబట్టి ఏమైపోయి అందరికంటే ఎత్తు ఏం దొరికింది, గడ్డివాము, పెద్ద గడ్డివాము దొరికింది. అందరూ దానిపైకి ఎక్కినారు, 4 పిల్లలు. ఈ నాదుల పేరు ఏదో పేరు, అప్పుడు ఆ జన్మలో పేరు ఏం పేరుంది, ఏదో ఒక పేరు, ఏం పేరు, నల్లుడు అనుకున్నాను అనుకోండి. నల్లుడు అని పేరు పెట్టుకున్నాను, నల్లుడు. అప్పుడు నల్లుడు అనే పేరుతో పిలుస్తున్నారు. పిలిస్తే ఆయన యజ్ఞానంద భార్య అందరూ కూర్చున్నారు, అయిపోయింది. ఇంకేమైపోయింది నీళ్ళలో, ఇదేమైపోయింది, గడ్డివాము ఒక చెట్టు కానుకుంది, బాగానే గట్టిగానే ఉంది చెట్టు, గట్టిగా ఆనుకుంది. ఆనుకొని చెట్టు దగ్గర గట్టిగా ఆనుకొని ఉంది. ఇంకేం చేస్తారు, పర్వాలేదు బాగానే, ఇప్పుడు చెట్టు ఉంది మనకు సపోర్టు, మనం 4 భార్య అందరం గట్టిగా ఉన్నాము, ఏం పర్వాలేదు అనుకున్నారు. అన్ని మిగతా అన్ని పోయినాయి, పశువులు ఇల్లు అన్ని పట్టుకొని పోయినాయి, మిగతా అన్ని పోయినాయి, వీళ్ళు మాత్రమే ఇలా. ఇంకా తర్వాత ఏమైపోయి నీళ్లు పెరుగుతున్నాయి, పెరిగిపోతే ఏమవుతున్నాయి, ఇంకా ఎవరు వీళ్ళు కూడా ఇప్పుడు మన ఏదో కారులో ఒక భార్య భర్త కూర్చొని బాగా ధైర్యంగా చెప్పించారు కదా, అట్లా ఈయన కూడా ధైర్యం చేసినాడు నారదుడు. మనం ఎట్లయినా ఉంటామని చెప్పి ధైర్యంగా ఉన్నారు. అట్లా ఉండగా అయిపోయింది, ఇంకా భర్త పెరుగుతూనే ఉంది. పెరిగితే ఏం చేశారు, నీళ్ళు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ఎవరు వీళ్ళు, ఇక్కడ స్థలం అంతా తగ్గిపోతున్నది, స్థలం తగ్గిపోయేసరికి ఏం చేస్తారు, ఒక్కొక్కరు పోవాల్సిందే కదా. ముందు ఎవరిని వదిలిపెట్టారు, ఇప్పుడు మొదలు ఎవరిని వదిలిపెట్టారు, పిల్లలు మళ్ళైన వస్తారు, భార్య అంటే పిల్లలు మళ్ళైన పుడతారు. కాబట్టి ఎవరు పోయినా పర్వాలేదు, పిల్లలు పోయినా పర్వాలేదు, కాబట్టి ఒక పిల్లాడిని వదిలిపెట్టారు. మళ్ళీ స్థలం తగ్గిపోతున్నది, ఇంకా నీరు వస్తుంది పెరుగుతుంది, మళ్ళీ 2 ఆడు, మళ్ళీ 3 ఆడు, మళ్ళీ 4 ఆడు అయిపోయాయి. చివరికి ఇంకెవరు ఉంటారు, భార్య ఒకటి ఉంది. ఇంకా భార్య కూడా నమ్మకం లేదు, నీళ్ళు వచ్చేసినాయి, ఇంకేం చేయాలి, భార్య కూడా వదిలిపెట్టాడు. ఇప్పుడు ఎవరున్నారు, నేనుంటే భార్య వస్తుంది, పిల్లలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఎవరున్నారు ఆ నరుడు అని నేను, అతను నేను ఒక్కడిని ఉంటే చాలు, అందరూ పోయినా పర్వాలేదు అనుకున్నాను. ఇప్పుడు ఎవరు ఇష్టమైనారు అందరికంటే, ఇప్పుడు చెప్పండి. అది పాయింట్కి వచ్చారు, ఇప్పుడు పాయింట్కి వచ్చారు. అహమస్మి అనేది నేను ఉన్నాను, అన్నిటికంటే ప్రేమ ఏంటి. అందుకే మనం 4 ఒకటి చెప్తున్నాం. 4 ఒకట్లు ఏంటి, ప్రవేశ రుసుము 4 ఒకట్లు. 4 ఒకట్లు అర్థం తెలుసా, 4 ఒకట్లు అర్థం ఏంటంటే, ఒకటి అహమస్మి. మా గుణం ఏమవుతుంది, గుణం ఉండదు అక్కడ. 3 శరీరాలు ఉన్నాయి కదా, 3 శరీరాల్లో గుణం ఉండదు. గుణం కూడా అహమస్మిని, మనసు కూడా అహమస్మిని, శరీరం కూడా అహమస్మిని. 4 ఎవరైతే అహమస్మి వేస్తారో అదే ప్రకృతి, పరమాత్మ ప్రవేశమే ప్రకృతి. ఆకృతి, అహమస్మి, ఆవేశమే ఆకృతి. అంటే ఇక్కడ ఏంటంటే, ఆకృతి అంటే ఏంటి, అంటే స్మృతి, ఎరుక. ఒక కృతి అంటే ఒక రూపం దాల్చాలంటే, ఇప్పుడు ఫ్యాన్ ఉందంటే ఫ్యాన్ రూపం ఎట్లా దాల్చింది, ఒక సైంటిస్ట్ యొక్క ఒక తెలివి ఆ రూపం దాల్చింది, ఒక భౌతిక రూపం. అట్లా ఇక్కడ ఆకృతి అంటే ఏమిటి, ఒక స్మృతి, ఎరుక. ఎవరి ఆకృతి, అహమస్మి. ఆవేశం అంటే ఏంటి, ఆవేశం అంటే ఊగిపోతున్నా. ఆవేశం అంటే ఎరుకతో ప్రవేశించటం. ఆవేశం అంటే, ఇప్పుడు చూడండి, ఐస్ క్రీమ్ ఉంటుంది. ఐస్ క్రీమ్ ఎట్లా, నీరు ఉంటుంది కదా. నీరు ఏమవుతుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఏమవుతుంది, గడ్డ కడుతుందా అంటే, నీరు ఆకృతి అయిపోతున్నది. మామూలు రూపం దాల్స్తుంది. మామూలు చెప్పాలంటే రూపం దాల్స్తుంది కదా, అది ఆకృతి. అంటే అహమస్మి యొక్క ఎరుకయే ఇదంతా, విశ్వం అంతా ఆకృతి అయింది. ఇప్పుడు ఏంటి, ప్రతిదీ భూమి ఒక ఆకృతి, పర్వతం ఒక ఆకృతి, ఒక దేహం ఒక ఆకృతి. ఈ ఆకృతిలోని ఎవరు, అహమస్మి, ఆవేశమే ఆకృతి. అంటే నేను ఉన్నాను అన్నది ఏమిటంటే, ఆ ఎరుక ప్రవేశిస్తే అది ఒక ఆకృతి అయిపోతుంది. అంటే ఒక రూపం దాలుస్తుంది. మామూలు చెప్పాలంటే రూపం దాలుస్తుంటుంది. ఇవన్నీ ఎవరు, ఆకృతి,
అహమస్మి ఆవేశమే ఆకృతి. ఆవేశం అంటే ఎరుక. ఇప్పుడు ఎరుక ఘనీభవిస్తుంది. ఇంకా మీకు అద్భుతమైన నిర్వచనం చెప్పాలనుకోండి, ఇప్పుడు చూడండి, కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ లోపల కొబ్బరికాయల లోపల ఎవరుంటారు? మొదట కరెక్ట్ చెప్పారు సుబ్బరాయుడు. ఎవరుంటారు? నీళ్లు ఉంటాయి. నీళ్ళు ఏమైతే తర్వాత కొబ్బరి అవుతుంది. నీరేమవుతుంది? ఘనీభవిస్తుంది. అది ఆకృతి అయిపోయింది. ఇది అర్థమైందా? నీరు కొబ్బరిగా మారుతుంది. ఎట్లా మారుతుంది అది? ఆ నీరు అనేది ఎరుక, ఆ కొబ్బరి అనేది ఎరుక యొక్క ఘనీభవన స్థితి. అది ఆకృతి అండి. ఆకృతి అంటే ఇది అహమస్మి యొక్క ఎరుక ఘనీభవించటమే ఆకృతి. ఇది అర్థం. పాయింట్ వైజ్ వచ్చాం. ఆకృతి అంటే అహమస్మి, అంటే ఎరుక. అహమస్మి ఎరుక ఘనీభవించటమే ఆకృతి. కొబ్బరి నీరు కొబ్బరి ఎట్లా ఉంటుంది? నీరు ఘనీభవిస్తుంది. అదే మనకు పోయేసారి ఒక మంత్రం చెప్పాము, ఎరుక కన్నును సుఖం ఏ లోకంలో లేదు, ఎరుక నెరుక ఎవనికి ఎరుకగా లేదు, ఎరుక సాటిది ఎరుకే, ఎరుకయే అహమస్మి. ఎరుక ఎవరు? అహమస్మి. అంటే ఇక్కడ ఏమిటంటే ఎరుక అనేది మనకు ఇప్పుడు మనసులో ఏముంది? మనసులో ఏముంది? అహమస్మి లేదు. ఇక్కడ ఎవరున్నారు? ఇందాక డబ్బు, ఇందాక పిల్లలు, వస్తువులు, ప్రీతి, ఇందాక ప్రాణము, తర్వాత తిండి, ఆహారము, తర్వాత శరీరము, ఏవైతే మీరు అన్నీ చెప్పారు కదా, ఇవి మనసులో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి? అది నిలువవు, మనం ఉంచుకోలేము, అవి ఉండవు. ప్రాణమా, నువ్వు ఎంత కావాలన్నా పోతుంది. అది వస్తువులా, నువ్వు ఎంత కావాలన్నా ప్రియమైనది, ఒకసారి ప్రియమైన మంచి ఇష్టమైన బొమ్మ తీసుకొచ్చి నువ్వు షో కేసులు పెడతాం. కొద్ది రోజులకి ఏమవుతుంది? షో కేసు ఆ బొమ్మ దుమ్ము 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 పడుతుంటుంది. దాన్ని చూడలేక ఎందుకు తెచ్చుకున్నాం దీన్ని, అక్కడే ఉంటే బాగుంటుంది, ఎందుకు తెచ్చుకోవాలి అంటే దాని మీద ప్రీతి ఏమైపోయింది? ప్రీతి అప్రీతిగా మారుతున్నది. కాబట్టి ఏ వస్తువు మీద ప్రీతి నిలబడదు. ఒక్క దాని మీద తప్ప దేని మీద నిలబడదు. ఆ ఒక్కటెవరు? అది అహమస్మి. అహమస్మి ఒకటి మాత్రమే, అందరికి ప్రీతి, నిత్యము ప్రీతి. ఎప్పుడైనా నేను లేననుకుంటాడా అని చెప్పడం తనకి ఇష్టం అవుతుందా? అస్సలు ఉండదు. నేను ఉన్నాను, అహమస్మి అనేది నేను ఉన్నాను. అంటే మనకు అర్థం చేసుకున్నది ఏంటంటే ఈరోజు బోధ, అహమస్మి అన్నది బీజము. ఇది దీని యొక్క వికాసమే, దీని యొక్క అంకురమే. దాని యొక్క అంకురము, మొలక, తర్వాత విశ్వమంతా ఏమిస్తుంది? అహమస్మి అనే బీజాన్ని సిద్ధింపజేస్తున్నది. చెట్టులో ఏముంటుంది చూడండి, చెట్టు లోపల ఏముంటుంది? ఎప్పుడు చెట్టు లోపల ఏముంటుంది? చెట్టు చూస్తున్నాము, చెట్టంతా ఏంటి ఒకసారి చెప్పండి. ఇందాక మనం చెప్పుకున్నది పదే భావం చెప్పుకున్నాము. ఇప్పుడు కొబ్బరిలో ఉన్నట్టు నీరు కొబ్బరిగా పరిణామం చెందుతున్నది కదా, కొబ్బరిగా పరిణామం చెందుతుంది. చెట్టులో ఉన్న నీరు, చెట్టులో ఏముంది? నీరు ఉందా చెట్టులో? దాన్ని రసం అంటాం. ఒక్కొక్క చెట్టులో ఒక ప్రత్యేకమైన రసం ఉంటుంది, అంతే కదా. ఏ రసము, ఏ వాసన చూసా అనుకోండి, ఏ కొబ్బరి చెట్టు కొబ్బరి వాసన వస్తుంది, ఇంకో చెట్టు ఇంకో వాసన, ఇంకోటి. అంటే ఈ వాసన అంటే లోపల ఉన్నటువంటి ఏముంది? అక్కడ లోపల ఏముంది? ఒక రసం. రసం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? చిన్న వేరు దగ్గర నుంచి చివరి వరకు, చిటారి కొమ్మ వరకు ఒక రసం అనేది ప్రవహిస్తూనే ఉంటుంది, పోతుంటుందా? ఇప్పుడు ఒక ఆకు అనుకోండి, ఒక ఆకును లేత ఆకు అంటాం. ఆ లేత ఆకు ఎట్లా అంటే చాలా మృదువుగా కోమలంగా ఉన్నట్టు, ముట్టుకుంటే కందిపోయేటట్టుగా ఉంటుంది, అంతే కదా. అక్కడ మనకేం తెలుస్తుంది అంటే లోపల ఉన్న రసము కొంచెం అట్లా బయటకు వచ్చింది. బయట రాగానే ఏమైంది? ఘనీభవించింది, అంతే కదా. ఆ ఘనీభవిస్తే ఏమైంది? ఆకైంది, అంతే కదా. ఇంకా పోతే ఈనె అవుతుంది, ఇంకా పోతే రెమ్మ అవుతుంది, ఇంకైతే కొమ్మ అవుతుంది, ఇంకైతే మొద్దు అవుతుంది, పెద్ద చెట్టు అవుతుంది. అంటే ఒక్కటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విత్తనం నుండి ఏమొచ్చింది? రసం బయటకు వచ్చింది.
ఈ రసం ఘనీభవిస్తే మొక్క అయిపోయింది. ఇది 2 ఆకులు అయిపోయినాయి. ఇంకోటి వేరు అయిపోయింది. ఒకవైపు వేరు లోపలికి వెళ్తుంది, ఒకవైపు విత్తనం బయటకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం గమనించాల్సింది ఆకు బయటకు వచ్చేసింది, వేరు కిందికి వెళ్ళిపోయింది. అంటే 2 కూడా ఒకేసారి వచ్చేసినాయి. కానీ ఇందులో గమనించాల్సిన ముఖ్యమైనది అంటే ఎరుక అన్నది. ఎరుక అంటే ఏంటంటే రసము ఏదైతే ఉందో ఈ రసం ఏం చెప్పారంటే మనము చెట్టు అంతా ఏమవుతుంది, ఇది మనకు కనిపిస్తున్నది, ఏ రూపంలో కనిపిస్తుంది, ఘనీభవన స్థితిలో కనిపిస్తున్నది. లోపల ఏం ప్రవహిస్తుంది, రసం ప్రవహిస్తుంది. ఆ రసమే సరస్వతి. ఆ ఈ చెట్టు అంతా ఏమిటి మనకు బ్రహ్మ. ఇదంతా ఏం కలిపి విశ్వం అంతా బ్రహ్మస్వరూపం. ఈ బ్రహ్మము లోపల ఏముంది, రసం ఉంది. ఆ రసం ఎక్కడి రసము, అహమస్మి ఎరుక, అహమస్మి జ్ఞానం, అహమస్మి ఆలోచన, అహమస్మి ఘనీభవించడం ఏమవుతుంది, అది ఘనం ఆనంద స్వరూపం. అంటే సారాంశం ఏం చెప్పుకోవాలంటే నేను ఉన్నాను గురించి ఎరుక ఏదైతే ఉందో ఈ ఎరుక ఘనీభవన స్థితి ఆనందం. ఆనందము ఏంటి, ఆనందము ఎక్కడ వస్తుంది, ఏమొస్తుంది, ఆనందము ఎట్లా సిద్ధిస్తుంది, ఏంటి ఆనంద స్వరూపం అంటే ఆ అనేది ఏంటి, ఎరుక. మళ్ళీ ఇంకోటి పెట్టాము, మీకు గమనించారు లేదా, ఆతో ఉంటుంది. ఆలకింపుమా అవనిలో ఆను అందుకొనుమా, ఆను అందుకొనుమా. ఎక్కడుంది ఆలకింపుమా అవనిలో ఆను అందుకొనుమా. ఆ అండ్ స్మృతిగా అహమస్మి అందముగా ఆనందముగా, ఆనందముగా అహమస్మి ఆనందముగా ఆహారముగా అంతటా అందించు ఎవరు, అవని. అవని భూమి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు, అవని మీద ఉన్నాం. అవని ఏమి అందిస్తున్నది అందరికీ, ఆహారముగా అహమస్మి నేను ఉన్నాను అన్న ఎరుకను అందిస్తున్నాను. కాబట్టి ఎరుక అనేది ఏంటంటే అనేది ఎరుక. ఆ ఆనందంలో ఆ ఎరుక ఎప్పుడైతే ఉందో అప్పుడు నందం వస్తుంది. నందం అంటే అందరికి తెలుసు, సంతోషము, తృప్తి, ఇవన్నీ. నందము సంతోషము, తృప్తి, ఇవి అహమస్మి. ఎక్కడిది, ఎప్పుడైతే అహమస్మి ఉందో అక్కడ నందం ఉంటుంది. అహమస్మి లేదో ప్లస్ కలిపితే ఏమవుతుంది, అయిపోతుంది. అయిపోతే ఏమవుతుంది, నందం కలుగుతుంది. కాబట్టి అహమస్మి నందం. కాబట్టి ఆనందం యొక్క స్వరూపం ఏంటంటే ఎవరిని అడిగినా ఎక్కడైనా ఏం టకాన ఏం చెప్పాలంటే మనము అహమస్మి ఎరుక, అహమస్మి సింపుల్ గా షార్ట్ ఫామ్ చెప్పాలంటే అహమస్మి అనే నందం. ఇంకా వేరేనది నందము. మరి లోకంలో ఉన్నటువంటి వస్తువులు ఉంది కదా, అది సంపాదించం ఇది సంపాదించం, ఇదేమో ఆ సంతోషం వస్తుంది కదా, అది ఏమిటి మరి అంటే మీరు వచ్చిందా, వస్తే ఎంతవరకు ఉంది, ఎన్ని క్షణాలు ఉంది, ఎన్ని రోజులు ఉంది, ఏం కదా, అదంతా మీరు ఒక థీసిస్ రాయండి, దానికి ఒక వ్యాసం రాయండి. ఒక వ్యాసం రాసి దాని మీరు రిపోర్ట్ ఇవ్వాలి. ఏమని రిపోర్ట్ ఇవ్వాలి, దాన్ని పూర్వాపరాలను ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి అంటే దాన్ని ఏమిటి, దాని సంగతి ఏంటి, విచారణ అన్నమాట. దాని పూర్వాపరాలు ఏంటి, ఎంతవరకు వచ్చింది, అసలు వచ్చిందా లేదా, వస్తే ఎంతవరకు ఉంది, ఏమైంది, వచ్చిందని భ్రమపడుతున్నామా, ఇవన్నీ ఒక చాప్టర్. ఒకవైపు అహమస్ని, ఇంకొక వైపు. ఈ 2 ప్యారలల్గా పెట్టింది. 2 పట్టికలు మీకు తర్వాత వస్తాయి. అవన్నీ ఇంకా తర్వాత క్లాసులలో అన్ని కూడా వస్తాయి. అహమస్ని ఒక పట్టిక కంపారిజన్ అంటే పోలిక కొరకు, ఇంకొకటి అహంకారము అన్నది ఇంకొకటి పోలిక. ఈ 2 పట్టికలు వస్తాయి, తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు సూక్ష్మంగా ఈరోజు సారాంశం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది అహమస్మి ఎరుక ఉందో అది నందం, ఆనందం. ఆనందము అన్నటువంటి పదం ఎట్లా పుట్టిందంటే ఎరుక ఉంటే నందం వస్తుంది. ఎరుక లేకుంటే ఆ నందం ఏమవుతుంది,
నందము నిలబడదు. అది ఊహ వల్ల వచ్చేటువంటిది. ఊహగానే ఆవిరైపోతుంది, కానీ నీకు నందముగా ఆనందముగా నిలబడదు. ఇప్పుడు ఒక దీనికి ఒక ఒక అంటే ఇతడు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఒక లెక్చరర్ ఉండేది, ఇంగ్లీష్ లెక్చరర్. ఆమె ఫ్రాన్స్ లో జరిగినటువంటి ఒకనొక కథ వినిపించిందండి. ఒక కథ వ్యాస రూపంలో ఇతనికి ఒక చేతికి ఇచ్చింది అన్నమాట. ఒక వ్యాస రూపంలో ఒక నటుడి కథ తీసుకొచ్చింది. ఆ నటుడు అంటే హాస్య నటుడు కథ తీసుకొచ్చి చెప్పింది. అతడు ఏంటంటే అందరిని నవ్విస్తాడు, కానీ అతడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. అక్కడ అందరినీ హాస్యం అంటే హాస్యం పండించాలి. హాస్యము ఎంత పండించాలంటే అందరినీ నవ్వించాలి. అందరిని నవ్వించి అలసిపోయి ఇంటికి వచ్చి భార్యను ఏడిపిస్తాడు, తను ఏడుస్తాడు. ఇంకేముంది? ఏముంది అంటే హాస్యము పండించలేకపోయినాడు. ఇంటికి వచ్చేసరికి హాస్యం అంతా కూడా అక్కడ ఆవిరైపోయింది. అది ఇక్కడ వచ్చేసరికి హాస్యం లేదు, మిగిలిలేదు. ఇక్కడ ఏమైంది? అలసట వచ్చింది, అలసిపోయినాడు. చివరికి ఏమైపోయినాడు? దుఃఖమే మిగిలింది, ఏడిపే మిగిలింది. ఎవరికి? ఇంట్లో వాళ్ళకు, తనకు. అంటే అదేంటి? ఏమైంది అక్కడ? హాస్యము ఫెయిల్ అయినాడు. అదే చెప్తాడు అనమాట. నేను హాస్యమును పండించలేకపోయినాను, విఫలమైనా అని చెప్తాడు అనమాట ఆ స్టోరీలో. ఒక పెద్ద వ్యాసం అనమాట. అది ఇక్కడ చదివాడు కానీ గుర్తులేదు. వ్యాసంతో సారాంశం ఏంటంటే ఇది, అది సారాంశం. అంటే ఏమిటంటే మనము బయట ఏదైతే ఉంటుంది అంటున్నాము, ఎంజాయ్మెంట్ అని, అదని ఇదని, ఇవన్నీ ఏంటంటే అవి నకిలీ, అవి డూప్లికేట్ అన్నమాట. అసలైన దాన్ని అహమస్మి ఆనందం, అహమస్మి ఆలోచనే అహమస్మి ఆనందాన్ని తీసుకెళ్తుంది. అహమస్మి ఆలోచన ఆనందాన్ని తీసుకుంది. ఆనందం ఏమవుతుంది? అనుభూతిగా ఉంటుంది. అది అమృతం అంటే నిలిచేది. అమృతం అంటే ఏదో వస్తుందో లేదో అమృతం తాగదా అనేది కాదు. అమృతం అంటే మృతం అంటే మరణం లేనిది, అది ఎక్కడికి పోనిది, చావు లేనిది, మార్పు లేనిది. ఏది? ఈ అహమస్మి ఆలోచన, ఆనందము, అనుభూతి అయితే ఉందో ఇది చెదరదు అనమాట. మిగతా అవన్నీ ప్రతి క్షణం చెదిరిపోతూనే ఉంటాయి. అట్లా వస్తుంటే అట్లా పోతూనే ఉంటాయి. రోజుకి ఎన్నిసార్లు ఆ సంతోషం వెళ్ళిపోతుంటామో, ఎన్నిసార్లు పోతుంటుందో లెక్కలేదన్నమాట. వచ్చినట్టు తెలియదు, పోయినట్టు తెలియదు, వస్తుందా పోయినట్టు తెలియదు, వచ్చి ఏం చేసిందో తెలియదు. ఇవన్నీ అన్ని రకరకాలుగా ఉంటాయి. వింతలు పొగడిగా ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఫుల్ స్టాప్ ఏంటి మనకు? ఇది ఒక పదం అందరూ ఇంట్లో రాసి పెట్టుకోండి. అహమస్మి ఆలోచన, ఆనందము, అనుభూతి, అమృతం. ఇంకా దాంట్లో మార్పు ఉండదు. మృతం అంటే కనిపించకుండా పోయేది. అభావో మరణం. మరణం అంటే సంస్కృత అర్థం ఉంటుంది. మరణం అంటే అభావో మరణం అంటే కనిపించకపోవడం. ఇక కనిపించకుండా ఉంటుంది, ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఇది అహమస్మి ఆలోచన, ఆనంద, అనుభూతి, అనుభవం, అమృతం. కాబట్టి ఇది బాగా మనము గుర్తుపెట్టుకొని తర్వాత నెక్స్ట్ తరగతికి వెళుతాము. తరగతి అంటే ఏంటి? తరగతి అనే దాన్ని కూడా అర్థం చేసుకున్నాము. తరగతి మొదటి రోజు చెప్పుకున్నాము, తరించటానికి గమనం, ప్రయాణం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం ఆలోచన తరిస్తున్నాం. తరించడం అంటే ఏంటి? తరిస్తున్నాము ఏమి? ఎక్కడ తరిస్తున్నాం కాదు. అహమస్మి అనేది ఒక తరం, ఒక ఒడ్డు. ఆ యొక్క అహమస్మి తీరానికి మనము ప్రయాణం చేస్తున్నాము. దానికి ప్రయాణం అదే మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. దీనికి లక్ష్యం ఏంటి? తుష్యంతి, తృప్తిగా ఉండటము. రమంతి అనే పదం ఏం చెప్తుంది? కంటిన్యూస్ అన్నమాట. ఇంకా అది ఎండ్లెస్ అన్నమాట. అంటే ఇంకా దానికి చివర అంతం అనేది ఉండదు. ఇంకొక పదం నిన్న పెట్టాము, మీరు చదివారు లేదు? ఈరోజే పెట్టినట్టున్నాం బహుశా. అంతరంగమున అంతరాంతరాలలో అంతరాత్రయమును అంతమొందించగా అనంతునిగా అనంతపురమున అంతపురముగా అహమస్మి. ఇది కవిత చూసారా? ఈరోజు కవిత. మీకు రోజు ఒక కవిత వస్తుంటుంది. గురూజీ ఒక డౌట్.
అహమాస్మి అనేది ఇప్పుడు పుట్టుకతో ఉన్నప్పుడు గర్భంలో ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో ఏర్పడుతుంది? అది వాళ్ళకి ఎరుక ఎప్పుడే వస్తుంది? ఆ ఎరుకైతే ఇంకా పుట్టుకే లేదు నాయన. ఆ ఎరుక లేకనే ఈ గతి పుట్టుతున్నాడు. రామలింగయ్య మంచి ప్రశ్న వేశారు. ఆ ఎరుక ఉంటే ఇంకా పుట్టుకే లేదు. ఆ ఎరుక లేకనే పుడుతున్నాడు. కాబట్టి ఎరుక కోసమే పుడుతున్నాడు. మళ్ళీ పుట్టినవాడు ఎరుకను మరిచి గిట్టుతున్నాడు. పుట్టినవాడికి ఎరుక వస్తే గిట్టము లేదు, పుట్టుక లేదు. ఇది అర్థమైందా? మంచి ప్రశ్న అది. గర్భస్థంలో జరుగుతుంది అతనికి ఆ జ్ఞానోదయము ఈ 9వ నెలలో జరుగుతుంది. పూర్వ వృత్తాంతం అంతా తనకు వచ్చి ఏడుస్తాడు అన్నమాట. స్వామి, నేను బయటకు వెళ్తే నీ సేవ చేసుకుంటాను, నిన్నే స్మరిస్తాను, నేను నా లక్ష్యాన్ని చేరుకుంటాను, నిన్ను చేరుకుంటాను అని చెప్పి ప్రార్థన చేసి ఒక ప్రమాణం చేస్తాడు. ప్రతి ఒక్కరూ చేస్తాము. బయట రాగానే ప్రమాణం ఆవిరైపోతుంది. అంటే ఇప్పుడేంటి, అది గుర్తు తెచ్చుకొని మనము పుట్టుక గిట్టుక లేని స్వరూపమే. అదే గురూజీ, అది ఎలా మర్చిపోతుండు అంటే అప్పుడు ప్రమాణం చేసిండు కదా, అది ఎలా మర్చిపోతుండు? ఇప్పుడు మీరు చేస్తారు కదా ప్రమాణం, మీరు మర్చిపోయారు లేదా? అంటే ఎట్లా మర్చిపోతున్నాము? అది సమక్షం, పరమాత్మ సమక్షంలో మనకు ఆ యొక్క స్థితి అవేర్నెస్ కలుగుతుంది ఒక క్షణం. దాన్ని ఏమవుతుంది, మన ఈ అజ్ఞానం అని ఇందాక చెప్పిన అవ్యక్తం అంటే తెలియకపోవటం. అది తెలియకపోవటం ఏం చేస్తుంది? దాని పేరు తెలియకపోవటం. ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి ఏడ్చేసరికి అన్ని స్మాష్. అక్కడ పూర్వజన్మ జరిగినటువంటి ఆ గర్భం జరిగినవి కూడా మర్చిపోతాడు. ఇంకా ఈ లోకానికి వస్తానంట. ఈ లోక వాసన, ఈ కథ, ఇవన్నీ ఆలోచన, ఇవన్నీ పాలు, ఆకలి, దప్పిక, దేహానికి కొన్ని ఉంటాయి. ఆ దేహానికి వచ్చినవన్నీ మళ్ళీ స్మృతికి వస్తాయి. స్మృతికి వచ్చి దానికి పాలు ఇవన్నీ ఇంకా వస్తున్నాయి క్రమంలో. ఇక స్మృతి అనేది, ఆ స్మృతిని విస్మృతి కావడమే జన్మ. స్మృతి ఉంటే జన్మ లేదు ఇంకా. కాబట్టి స్మృతి అన్నా ఎరుకన్నా ఒకటే. స్మృతి ఏంటంటే మనకు ఒక స్మృతి కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా నా స్మృతి ఏం లేదు, నేనేంటో నాకు స్మృతి లేదు అనుకుంటా. నన్ను గురించి మర్చిపోతావు అంటే నా స్మృతి నాకు లేదని కొందరు ఉంటారు. నా స్మృతిలో లేడు వీడు అని చెప్తుంటారు. స్మృతిలో అంటే వాడికి ఏంటో సామాన్య లోకంలో చింతించినట్టుగా చెప్తుంటారు. అసలు స్మృతి అని కూడా అర్థము ఎరుక పరంగానే వస్తుంది. కానీ ఎరుక అనేది ఏంటంటే ఇంకా అర్థం ఎట్లాంటిదంటే కంటిన్యూ అన్నమాట. ఇది బాగా ఇప్పుడు కవితలన్నీ కూడా మీరు పదే దాన్ని ఏదైనా చేసి ఇంకా అన్ని రోజుకోటి వస్తుంటాయి. అవన్నీ కూడా ఒక్కొక్క కవితను బాగా దాన్ని ఒక స్లోగన్ లెక్క పెట్టుకొని మననం చేయాలి. అవి ఎట్లాంటి కవితలు అంటే మనం పదే చెప్పుకోవడానికి అనమాట. ఒక కవిత రూపంలో ఉంటే బాగుంటుంది అనేది అట్లా జరుగుతున్నది. కాబట్టి మనం సారాంశం ఏంటంటే, ఈరోజు అసలు మీకు చెప్పాల్సిన సబ్జెక్ట్ అంతా వేరు, కానీ ఇది బాగా నాటుకోవాలని చెప్పి ఒకసారి ప్రస్ఫుటంగా నిలబడాలని చెప్పి పోయినసారి వీడియో చేశారు కదా, పెట్టారా? యూట్యూబ్లో పెట్టినట్లేరు. పోయినసారి వీడియో పెట్టారా? ఇది ఇప్పుడు ఇది కూడా చూడండి. తర్వాత నెక్స్ట్ వస్తాయి చేద్దాము. అట్లా ఇప్పుడు ఏమిటంటే మనకు కావాల్సింది మళ్ళీ ఈ క్లాస్ రాని వాళ్ళు ఎవరితో వాళ్ళు వింటారు చక్కగా. ఈరోజు చెప్పాల్సిన సబ్జెక్టు వేరే ఉన్నది, అసలు అది ప్రిపరేషన్ వేరే. కానీ ఇక్కడ ఏంటంటే దానికి వెళ్లే ముందు ఇది పూర్వాపరాలన్నమాట. ఈ విశ్వము మనుగడ మనము ఎందుకోసం ఉన్నది, ఒక ఎరుక. ఏ ఎరుక? అహమస్మి ఎరుక వస్తే ఆ అహమస్మి ఎరుక ఏం చేస్తుంది? ఆ ఎరుక యొక్క ఘనీభవనయే నందము అనేది గుర్తుపెట్టుకోవాలి. కొబ్బరి చెట్టు మీద ఒక పాట వస్తుంది, ఒక కీర్తన, ఒక కవిత వస్తుంది త్వరలో. కొబ్బరి ఎందుకు పవిత్రమైంది? నీరు ఎరుకగా ఎట్లా గనిపిస్తున్నదో మన ఆనందం అంటే ఎక్కడి నుంచో రాదు, లేదు. అహమస్మి ఆలోచన ఏదైతే ఉంటుందో ఆనే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతా ఆ నందంకి వస్తుంది. ఆనే కంటిన్యూ అవుతుంది. ఆనందం ఏమవుతుంది? ఆ ఎరుకనే ఏమవుతుంది? నందముగా మారుతుంది, సంతోషంగా మారుతుంది, తృప్తిగా మారుతుంది. ఇదే సకలము అన్నమాట. మీరు ఇంకెంత ఆలోచన చేసుకున్నా దీన్ని దాటి ఉండదు. వేదాంతం అంతా కూడా వేదాంతమే కాదు,
జీవితం అంతా కూడా మొత్తం ఈ పరిధిలోనే ఉంటుంది. ఇది గుర్తించకుండా మనము ఊహల్లో వివరిస్తున్నాం. ఆ ఊహల్లో వివరించేది ఊహను ఏం చేయాలి? విచ్ఛిన్నం చేయాలి. ఊహను ఏంటో ఒకసారి విచారణ తీసుకుంటే అది పురాపరాన్ని కూడా మనకు ముందంతా అది తరగతులు జరుగుతాయి. ఇప్పటివరకు ఇది ఓం అహమస్మి. తర్వాత క్లాస్లో 2 మంత్రాలు అంటే ఆ మంత్రం చెప్పేసి ముందుకు వెళ్దాము. ఇంకా అంటే విశ్వాన్ని విశ్వంగా విచారణ చేయటం, విశ్వాన్ని విశ్వంగా విచారణ చేస్తే ఎట్లా ఉంటుందో అది తర్వాత తరగతి అన్నమాట. ఇప్పుడు అహమస్మి ఆనందం అనేది ఈరోజు తరగతి. ఓం అహమస్మి. ఇంకా ఏదైనా సందేహాలున్నా పరిప్రశ్న సందేహాలని ఒక్కొక్కటి చెప్పాల్సింది కూడా అన్ని పెండింగ్ పడిపోతున్నాయి. మీరు చెప్పాల్సిన అన్ని పెండింగ్ పడుతున్నాయి. ఒక్కొక్కటి ఏదో చెప్తురండి. అందరూ పరిప్రశ్న కానీ, సమాచారం కానీ, ధ్యానం కానీ, అనుభవం కానీ, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పుకున్నాం కదా, దీంట్లో సంశయాలు ఏమున్నా సంశయాలకు సమాధానం మీరే ముందు చెప్పాలి. ఆ తర్వాత చివరిగా ఇక్కడి నుంచి చెప్తారు. మీరు వింటున్నారు కదా, దానికి బాగా ఎవరి సంశయము ఎవరు చెప్తారు ఈరోజు? సువర్ణకుమారి గారు మీతో మొదలు పెడతారా? పోయినసారి మీకు చెప్పలేదు. సువర్ణకుమారి గారు, వంశ గారు మీరు చెప్పండి. మీరు మొదట ఉన్నారు. మీ అనుభవం ఈ వారం రోజులు మీరు ఏం అనుభవం వచ్చింది? ఏదైనా కానీ అవునన్నా కాదన్నా ఇంకోటిన్నా ఎక్కడ ఎట్లా ఉన్నా సరే దాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఏమిటి స్టేటస్, వాటి పరిస్థితి ఏంటి, ఏమి కథ, ఏమి దాని అవునా? అర్థం కాబట్టి మళ్ళీ ప్రశ్న, అందుకే పరిప్రశ్న పెట్టింది మీకు. పరిప్రశ్న ఎందుకు పెట్టానంటే మీకు కొంత ఇది సబ్జెక్టు కొంచెం గంభీరంగా ఉంటుంది, కొంచెం లోతుగా గంభీరంగా అనిపిస్తుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. అందుకే పరిప్రశ్న అని ఎందుకు పెట్టామంటే మీరు ఆ సందేహాన్ని నివృత్తి చేసుకొని మళ్ళీ నోట్స్ రాయాలి. ఇప్పుడు టీచర్ చెప్తే స్కూల్లో మాస్టర్ ఉంటారు, ఉపాధి, ఇది అందుకే ప్రవచనం లెక్క పెట్టలేదు. దీన్ని ప్రవచనాలు అని చెప్పి టైటిల్ పెట్టలేము మనం. ఇది తరగతి అని పెట్టాము. తరగతి అంటే సిస్టమేటిక్ ఉంటుంది. వినాలి, విన్నది మళ్ళీ మనం నేర్చుకోవాలి, రాసుకోవాలి, రాసింది మళ్ళీ చదువుకోవాలి, చదివింది కంఠస్థం చేయాలి, కంఠస్థం చేసి మళ్ళీ తిరిగి చెప్పాలి, తిరిగి రాయాలి. అంటే ఇదంతా జరగాలి కదా, అందుకు తరగతి పెట్టింది అన్నమాట. అవునా? అది కొంచెం ఫాస్ట్గా చెప్పాము మీకు. ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు వివరణ, ఇప్పుడు కూడా కొంత దాని గురించి వివరణ వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే క్లారిటీ ఏంటంటే అహమస్మి అనేది అల్టిమేట్ అన్నమాట, టార్గెట్ రీచ్ అన్నమాట. ఇటు పూర్వము కానీ అహమస్మి, శేషము కానీ అహమస్మి. చూడండి, పూర్వ చెట్టు మధ్యలో తీసుకోండి, అంటే విశ్వం గురించి చెప్పుకోండి. ఆదిశేషుడు అంటాము. ఆదిశేషుడిని డిఫైన్ చేయండి. ఎవరు చేస్తారు? చేయండి, మీరనే, ఎవరైనా సార్. ఆదిశేషుడు అంటే అవును, కరెక్ట్. సరే, ఇంకా చేయండి, ఇంకా ఆలోచించండి, ఇంకా విచారణ చేయండి. ఆదిశేషుడు, ఇంకా ఎవరు చెప్తారు? రామాంజనేయ, తర్వాత ఇంకా ఆదిశేషుడు అంటే విష్ణు, శేషము లేనిది. అక్కడ చెప్తున్నారు కదా అమ్మారు, ఆదిశేషుడు
అంటే ఆది శేషుడు అంటే మన శేషం లేదంటారు మీరు. విష్ణువు ఆ అలంకరించినటువంటి సర్పాన్ని ఆదిశేషుడు. విష్ణువు అలంకరించినటువంటి యొక్క సర్పం ఆదిశేషుడు. రైట్, బాగా చెప్పారు. ఇంకా శివుడు మెడలో వేసుకునే సర్పాలు కూడా. మరి మీరు ఎక్కడికో ఆలోచన సుదూరంలో ఉన్నది. ఇప్పుడు శివుడు పోలే మనము. శివుడు ఆదిశేషుడు అనే పదం ఎక్కడ వింటాము? విష్ణువు. రామయ్య చెప్పారు, మంచి చెప్పారు, బాగుంది. అంటే పౌరాణికంగా ఒక అర్థం ఉంది. మీరు శివునికి వెళ్ళిపోతారు అంటే సర్పం అంటాము, ఇంక నాగరాజు అంటాము, ఇంకా నాగరాజు అంటాము. ఇప్పుడు ఇంకా రాజేష్ గారు, కృష్ణ, నరేష్ గారు, ఇప్పుడు ఏది సబ్జెక్ట్ నడుస్తుంది మనకు? ఆదిశేషుడు. ఆదిశేషుడు ఎంతకాలం నుంచి వింటున్నాం మనము? చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. ఏంటి, ఎవరు చెప్తారు? సరే, ఇప్పుడు వినండి. ఆదియే శేషముగా గలవాడు ఆదిశేషుడు బహువ్రీహి సమాసం. ఆదియే శేషముగా గలవాడు, ఆదియే శేషముగా గలవాడు. ఫోన్ చేస్తున్నారు, అయ్యో సార్, మళ్ళీ చేయండి ఒకసారి, మళ్ళీ ఫోన్ చేయండి. ఆదియే శేషముగా కలవాడు. ఇప్పుడు రెండవ క్వశ్చన్, ఆదియే శేషం అంటే ఇప్పుడు శేషం వేరు, ఆది వేరా? ఇక్కడ అర్థం కాదు. ఆదియే శేషము గలవాడు అంటే ఆది వేరు, శేషం వేరా? ఒకటి ఫిక్స్ అయిపోయినాం. రెండు ఎందుకు చమత్కారంగా ఉందో చూడండి, రెండు ఒకటే. ఓకే, రైట్. అంటే దీని అర్థం ఇంకా విడదీసి చెప్పిన అర్థం అంటే ఆది ఏదైతే ఉన్నదో అదే శేషమై ఉన్నది అని అర్థం. ఆది ఏముంది ఇక్కడ? ఆది ఏముంది? ఏది మొదలుందో అదే చివరికి మిగిలింది, అదే దీని అర్థం. అయితే మనం ఒక మంత్రం చెప్పుకున్నాం, అహమేవాసమేకోగ్రే నాణ్యత్ సదసత్ పరం పశ్చాత్ అహం ఏదైతే అవశిష్యేత సోస్మ్య అని చెప్పాం. అహమేవ ఆసం అగ్రే అంటే పూర్వం అంటే అగ్రే అంటే ఆది. అహమేవ ఆసం నేనే ఉంటిని. ఎవరున్నారు అక్కడ? నేనే ఉన్నాను. ఆది ఎవరు ఇప్పుడు? నేను ఉన్నాను, ఆది. అహమస్మి ఆది. ఇంకా శేషం చూద్దాం. సదసత్ అన్ని ఇవన్నీ లేవు, ఇంకా వేరే అన్యం లేవు. పశ్చాదహం ఏదైతే పశ్చాత్, ఇప్పుడు చెట్టు అంతా చూస్తున్నామో, విశ్వం అంతా చూస్తున్నామో, ఎవరున్నారు? ఏదైతే ఉందో అదంతా కూడా ఈ అవశిష్యత శేషం. మిగిలేది ఎవరు ఇక్కడ? ఈ అవశిష్యేత సహా, అతడు ఎవరు? అస్మి అహం. ఎవరు అతడు? అహమస్మి. ఆది ఎవరు? అహమస్మి. శేషం ఎవరు? అహమస్మి. ఆదియే శేషం గలవాడు ఎవరు? అహమస్మి. ఇక్కడ మధ్యలో వచ్చేదాడు. మొదటి మంత్రము మొత్తం బీజం అన్నమాట, అన్ని మంత్రాలకు బీజం అది. అహమేవాసం ఏకోగ్రే. అగ్రే పూర్వం అంటే మొదట నేనే ఉండిని, అక్కడ నేను ఉన్నాను అర్థమైపోయింది. శేషము అవశిష్యత, మిగిలేది ఎవరు? మిగిలేవాడు ఎవరు? అది ఎవరితో మిగతా అతడు ఎవరంటే అస్మి అహం అస్మి, నేను ఉన్నాను. మధ్యలో ఇంకోటి చెప్పారు, మధ్యలో
పశ్చాత్ అహం ఏదేతచ్చ. ఈ చెట్టు చెప్తుంది, ఏమని చెప్తుంది? ఇదిగోయ్యా నేను చెట్టుగా అనిపిస్తున్నాను, ఇది ఎవరు? ఇది ఎవరు? ఏతచ్చ తర్వాత పశ్చాత్ అని తర్వాత ఏవైతే ఉందో అదెవరు? ఏదైతే మనం చూస్తున్నామో అదంతా ఎవరు? చెట్టులో ప్రతి ఒక్క ఆకు, ప్రతి ఒక్క ఆకు ఎవరు? బీజమే. అంటే బీజం ఎవరు ఇక్కడ? అహమస్మి. అహమస్మి. చెట్టు అంతా ఎవరు? అహమస్మి. శేషము అహమస్మి. ఈ కలవాడెవరు? అహమస్మి. కలవాడంటే చెట్టు చెప్తున్నది. ఇప్పుడు చెట్టు ఏం కలిగింది అంటే నాకు పూర్వము అహమస్ బీజమే ఉన్నది, తర్వాత ఆది బీజమే, శేషముగా బీజమే, శేషము బీజమే, ఆది బీజమే. మధ్యలో ఎవరు ఇదంతా? అది విష్ణువు. ఇప్పుడు రాముడు చెప్పారు కదా, విష్ణువు అంటే ఇది పరమాత్మ ప్రవేశమే ప్రకృతి అని చెప్పాం కదా. ఆ ప్రవేశించింది ఎవరు ఇక్కడ? అహమస్మినే ప్రవేశించి. చెట్లోకి ఎవరు ప్రవేశించారు? విత్తనం నుండి చెట్లోకి ఎవరు వచ్చినారు? అహమస్మి. విత్తనమే వచ్చింది. ప్రవేశం ఎవరు? విత్తనమే. పరమాత్మ ప్రవేశమే ప్రకృతి. కాబట్టి పరమాత్మ ప్రవేశం ప్రకృతి అయితే ఈ ఆకృతి ఎవరు? అహమస్మి. ఇప్పుడు కనిపిస్తుంది ఎవరు? ఆకృతి అహమస్మి. కాబట్టి ఈ ఆకృతి అహమస్మి అంటే ఆది నుండి శేషం వరకు ఎవరున్నారు ఇక్కడ? అహమస్మి. ఆది నుండి శేషం వరకు ఎవరున్నారు? ఆదియే శేషము గలవాడు ఎవరు? ఆదిశేషుడు ఎవరు? ఈ ఆదిశేషుడికి ఏముంది? ఆదియే శేషం గలవాడు. ఆ పైన ఎవరు వ్యాపించి ఉన్నారు? ఆ వ్యాపించిన స్వరూపం ఎవరు? అహమస్మి. అది విష్ణువు, అది నారాయణుడు. నారాయణుడు ఎవరు? అహమస్మి. పౌరాణిక నారాయణుడు. అది తత్వపరంగా, జ్ఞానపరంగా, అహమస్మి పరంగా భాషలో చెప్పారు. నారాయణుడు. ఇది ఎవరు చెప్పారు? ఇది మంత్రం ఎవరు చెప్పింది? అహమస్మియే, నారాయణుడే ఈ మంత్రం చెప్పింది. కాబట్టి ఆ అహమస్మి స్వరూపమే ఆది నుండి శేషం వరకు వ్యాపించి ఉన్నది. అంటే మొదలు దగ్గర నుంచి బీజం నేనే, చెట్టంతా నేనే, బీజాన్ని నేనే. కాబట్టి అహమేవ అస్మి అంటే నేనే ఉన్నాను. నైవ అన్యోస్తి కిల, వేరేనది ఇంకొకటి అన్యము లేనే లేదు కదా అని పాదములు. అవి 2 పాదములు. శ్రీ గురు పాదుకా చికిత్స అనే పేరుతో వస్తాయి. మీకు నెక్స్ట్ టైటిల్ వస్తాయి, 7 చికిత్సలు వస్తాయి. ఈ రోజు చెప్పుకున్నది ఏంటంటే మీకు జగత్ అని చెప్పాం కదా. ఇది నాకు నారదుడు ఇంకా 2 కథలు చెప్పాను. అదంతా ఏంటంటే మీకు ఒక స్టోరీలో వస్తుంది. ఇది ఒక అది ఏమి టైటిల్ వస్తుంటే జీవ గుణ భావ భూత జగత్ వ్యాధి అది జీవ గుణ భావభూత వ్యాధి. అట్లాగే మనము సంస్కృత ఇంగ్లీష్ లో దాన్ని చెప్పుకుంటే జీవ గుణ భావభూత సైన్స్ అండ్ టెక్నాలజీ డిసీజ్ ఏది? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డిసీజ్ అనమాట. ఇది ఎక్కడ పడితే అక్కడ కలర్ లెక్క వ్యాపిస్తూ ఉంటుంది. మీకు అందరినీ చప్పుకుంటూ పోతుంది, ఎవరిని మిగిల్చదు అనమాట. కాబట్టి మనము అలర్ట్ గా ఉండాల్సింది ఏంటంటే, అలర్ట్ గా ఎప్పుడు ఉండాలి కాబట్టి అది అహమస్మి ఆలోచన. ఇప్పుడు సారాంశం చెప్పినాము, ఆదిశేషుడు, ఆదిశేషం గలవాడు ఆదిశేషుడు. అది ఎవరు? అహమస్మి. అర్థమైంది కదా? ఇది సారాంశం అన్నమాట. విష్ణు అంటే విశతీతి విష్ణు. విశతి అంటే ప్రవేశము. ప్రవేశించి ఎవరు ప్రవేశించారు? ఇప్పుడు అహమస్మిని ప్రవేశించింది. కాబట్టి విష్ణు ఎవరు? విశతి అంటే విశతి అంటే ప్రవేశించినాడు. ఇదంతా ఆది నుండి శేషం వరకు ఎవరు ప్రవేశించినారు? ఎవరు వ్యాపించున్నారు? విష్ణువు. విష్ణు ఎవరు? అహమస్మిని విష్ణు అంటే వేరే కాదు. విష్ణు అంటే అందుకే మీకు కవితలో చెప్పింది, ప్రకృతి పరమాత్మ ప్రవేశమే ప్రకృతి. అంటే ఇప్పుడు ప్రవేశం ఎవరు? ఆ ప్రవేశము విశతి అంటే విష్ణు అనమాట. వేసతి అంటే విశతి, ప్రవేశించిన వాడు ఎవరు? అహమస్మి. ప్రవేశించిన స్వరూపము పేరు విష్ణు. అంటే విష్ణు అనేది ఒక రూపము కాదు,
ఒక రూపం అనేది మనము అర్థం చేసుకోవడానికి, ఒక నారాయణ స్వరూపం కానీ విష్ణువు అనేది అర్థం చేసుకోవడానికి. కానీ విష్ణువు ఎవరు? విష్ణువు అసలు స్వరూపం, విష్ణువు యొక్క స్వరూపం ఏంటి? అహమస్మి. ఇప్పుడు ఇంకోటి చూడండి, చెట్టు బీజం దగ్గర నుంచి మళ్ళీ బీజం వరకు ఎవరు వ్యాపించినారు? మొత్తము అహమస్మి కదా వ్యాపించినది. ఈ అహమస్మి వ్యాపించినది, విశతి ప్రవేశించినది అనే పదం చెప్పేది, పదం యొక్క ధాతువు విశతి. కాబట్టి ధాతువు విష్ణు, ధాతువు నుండి వచ్చిన పదము అంటే క్రియాపదం నుండి విష్ణు పదం వచ్చింది. వ్యాపించినది విష్ణువు అంటే ప్రవేశించినది, వ్యాపించినది అని చెప్పిన యొక్క అర్థము విష్ణువు స్వరూపం అన్నమాట. ఎవరు విష్ణువు? ఎవరు? అహమస్మి. నారాయణుడు ఎవరు? అహమస్మి. కానీ నారాయణుడు కానీ విష్ణువు కానీ చెప్పేది అహమస్మి స్వరూపాన్ని యొక్క పదం, ఆ పదం యొక్క లక్షణాన్ని చెప్తుంది అన్నమాట. ఇది మనకు కావాల్సినటువంటి అంశం అన్నమాట. ఇంకా ఇది చెట్టు మొదల విత్తనం మొదల. చెట్టు విత్తనము అర్థమైతే అది మొదలు. చెట్టు విత్తనం అర్థం కాదు. చెట్టు గాని విత్తనము గాని, చెట్టు గాని విత్తనం గాని, చెట్టు గాని విత్తనము గాని, చెట్టు అంటున్నది ఎవరు? నేనే. విత్తనం అంటున్నది ఎవరు? నేనే. కాబట్టి మొదలు ఎవరు? నేను మొదలు. కాబట్టి అహమస్మి మొదలు ఎవరు? అహమస్మిని. అంతే కదా. విత్తనం విత్తన రూపంలో ఏది లేదు, చెట్టు రూపంలో ఏది లేదు. చెట్టు అయిన అహమస్మిని, విత్తనమైన అహమస్మిని, అహమస్మైన అహమస్మిని. కాబట్టి ఇక్కడ మనకు తర్కంలో ఇంకోటిలో చర్చలో ఇట్లంటే కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. కానీ ఇది ఎవరు అనే ప్రశ్న వేయాలి. చెట్టు ఎవరు ముందు, విత్తనం ఎవరు, అంతరస్వరూపం ఏంటి, దాని అంతరార్థం ఏంటి? అంతరస్వరూపం ఎవరు? అహమస్మి. అంటే ఆ రెండింటి గురించి మాట్లాడేది నేనే కదా. ఆ తర్కం కావాల్సిన నాకే కదా. అసలు నేనెవరు ఇది తెలుసుకుంటే ఇదెవరు, ఇది తెలిసిందనుకో అహమస్మి, అది కూడా అహమస్మిని. ఇంకా కాబట్టి చెట్టు విత్తనం ముందు ఇది కాదు. గురుజీ, అహమాస్మి అయితే అందుగలడు ఇందు లేడన్న సందేహం పోలదు, ఎందెందు వెతికినా అందందే గలడు, ప్రతి దానిలో ఉన్నాడు, అంతా అహమాస్మి స్వరూపమే. అంతే. ఇప్పుడు రామాంజనేయ పలికేది ఎవరు? ఇక్కడ అహమస్మినే. వంశీ ఎవరు? అహమస్మినే. రాజు ఎవరు? అహమస్మినే. ఇంకొకటి వంశీ, రెండు డబుల్ వంశీలు వచ్చినాయి. సరే, వంశీ ఇంకొక వంశీ వచ్చింది. ఇక్కడ ఈ వంశీ కూడా అహమస్మినే. ఇక్కడ కృష్ణ అహమస్మినే, నరేష్ అహమస్మి, సువర్ణ కుమారి అహమస్మి. అహమస్మి కానిది ఎవరు ఉంది? ఎవరు లేరు. ఇది రుజువు చేసుకోవడమే జీవనం. జీవనం ఏంటంటే మన యొక్క లక్ష్యం ఏంటి, లక్ష్యం ఏంటి, మనం ఎందుకు జీవిస్తున్నామంటే నేను కంటే భిన్నమైనది ఏదీ లేదు. దీనికి ఒక పద్యం ఉంటుంది, ఆ పద్యం ఒకసారి మీకు వినిపిస్తాము. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలందల్లక వీరు నేమను మతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఇది భాగవత పద్యం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు చెప్తున్నా అంట. ఎల్ల శరీరధారులకు అంటే ఎల్ల శరీరాలకు శరీరం ధరించిన వాళ్ళందరికీ కూడా, అందరూ కూడా ఎక్కడున్నారు? ఇళ్లను అంటే ఇక్కడ ఎట్లా ఉన్నారు? చీకటి నూతి. ఆ నూతి ఏంటి? ఇది ఎందా చెప్పిన అజ్ఞానం తెలియకపోవడం అనేటువంటి నూతిలో పడి దొర్లుకుంటున్నారు. వీరు నేమను మతి భ్రమణంబున,
వీరు వేరు వీరు వంశీ, ఆయనేమో రామయ్య, ఈయనేమో రాజేష్, ఇలా ఇది మధ్య భ్రమణం. వీరు నేమను మధ్య భ్రమణంపున భిన్నులై ప్రవర్తిల్లక భిన్నత్వం కల్పించుకుంటున్నాం. సర్వము భిన్నత్వం సర్వము విష్ణు కళామయము, విష్ణు దివ్య కళామయం. ఇదంటే ఇది కళ. కళ అంటే అర్థం ఏంటి? ప్రకాశం, వెలుగు. అంటే ఇదంతా ఎట్లాంటిదంటే వీరు నేమను మతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లగా సర్వమున్. విష్ణు అంటే ఇక్కడ ఏం చెప్పారు? అహమస్మి అనమాట. విష్ణు స్వరూపిందా చెప్పుకున్నా కదా. సర్వమున్ అతని దివ్య కళామయం. ఎవరి దివ్య కళ? దివ్య కళ అహమస్మిని తెలియజేసి, దివ్యమని తెలియజేసేది. ఇదంతా ఏంటి? బ్రహ్మాండం, ఇదంతా సృష్టి అంతా ఏంటి? దివ్య కళ. ఎటువంటి కళ అంటే అహమస్మిని తెలియజేసేటువంటి కళ. నిన్ను, తనను, ప్రతి ఒక్కరిని నీ నిజస్వరూపాన్ని, అంటే ప్రతి ఒక్క యొక్క నిజస్వరూపం ఎవరు? అహమస్మి. ఈ అహమస్మి స్వరూపాన్ని తెలియజేసేటువంటి దివ్య కళ. అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లం. విష్ణు ఎవరు? విష్ణు ఎవరు? అహమస్యందు ఉల్లము. మన శరీరము, ఉల్లం అంటే శరీరం అంట. మన శరీరం అంతటిని కూడా ఎక్కడ చేర్చాలి? శరీరము, మనస్సు, గుణం అన్నిటి మూడింటి ఎక్కడ చేర్చాలి? విష్ణునందు ఉల్లము చేర్చి తారడవి నుండి. తారడవి అంటే తారడవి అన్నారు ఆయన. ఆయన పోతున్న మహాత్ములు ఏం చేశారు? తారడవి అన్నారు. తారడవి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం తరగతి అనే పదంలో తరించేటటువంటి అడవి. తారడవి అంటే ఎక్కడో లేదు. తారడవి. తార అంటే తరించడం. తరించటానికి ఏకాంతంగా ఏదైతే ఉంటుందో అక్కడ ఉండటము మేలు, తనకు మేలు. జీవనం అన్నది ఏంటంటే అహమస్మి కళ. అహమస్మి ఆ కళ. అంటే అహమస్మి యొక్క ఎరుక కళ. కాబట్టి దీన్ని ఏమి రుజువు చేయాలి? ప్రదక్షిణ మనము ఏమి రాసుకోవాలి? ఏమి చేయాలి? ఏమి చేసినా, ఏం చెందినా ఓం అహం అస్మి, ఓం అహం అస్మి, నేను ఉన్నాను. ఇది మంత్రం. మీరు ఇది ధ్యానం చేసి చూడండి. ఇది ధ్యానం చేస్తే దేని కోసం మనము అహర్నిశలము తప్పిస్తున్నాము? తృప్తి, ప్రశాంతత, ఆనందం ఉంది. ఎన్ని చేసినట్టు ఇది రాదు, అది కన్ఫర్మ్. అందుకే ఆ కన్ఫర్మ్ చేయడానికి తులసి మనకు తులాభారం, శ్రీకృష్ణ తులాభారం పెట్టారు చూడండి. తులాభారం వేశారా కృష్ణుని? ఆయన సత్యభామ ప్రపంచాంతటిని తాకట్టు పెట్టింది. తూగిందా? తూగలేదు. అంటే మనం చేసే ప్రతి నిత్యం చేసే జీవనం, ఇంతవరకు బ్రతికిన జీవితం అంతా తోగట్టు పెట్టాం. అది నేను తూగల. మనం సంతృప్తి ఏమైనా ఎవరికైనా వచ్చిందా? తృప్తి అన్నది వచ్చిందా? సంతోషం ఏమైనా వచ్చిందా? రాలంటే తూగలేదని అర్థం. అహమస్మి అంటే ఏదో కాదు, ఆనందమే. అహమస్మి తూగలే, ఆనందం తూగల. అదే రుక్మిణీదేవి వచ్చి ఒక తులసి దళం వేసింది, తూగిందా? అంటే ఏమిటి? లక్ష్మి సంపద అంటే లక్ష్యము చేరుకోవటం. లక్ష్యం ఏంటి? మన లక్ష్యము అహమస్మి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మనం ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకొని దర్శనం చేస్తామో అప్పుడు అహమస్మి తూగుతుంది. ఎక్కడుంది అది? ఎక్కడో లేదు. అది ఆబ్జెక్టివ్ కాదు, మన సబ్జెక్ట్. అంటే తనే, నేనే, నేను ఉన్నాను అన్నదే అహమస్మి. కాబట్టి అహమస్మి అన్నది ఏంటంటే ఆబ్జెక్టివ్ కాదు, సబ్జెక్ట్ అని చెప్పి. సబ్జెక్ట్ అని చెప్పినప్పుడు సబ్జెక్ట్ ఎవరు? నేనే. ఇక్కడ అహమస్మి అనేది ఇక్కడే నేనే, ఇక్కడైనా నేనే, అక్కడైనా నేనేది, ఎక్కడైనా నేనే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నేనే అని చెప్పి అక్కడ నేను కాదా అంటే కాదు. ఇక్కడ నేనే, అక్కడ నేనే, ఎక్కడైనా అహమస్మి, నేను ఉన్నాను. కాబట్టి ఇక్కడ, అక్కడ, ఎక్కడ అనే భేదం లేకుండా ఎక్కడైనా నేను ఉన్నాను అన్నది ఓం అహమస్మి. అంటే దీన్ని స్మరిస్తే మనకు నిత్యము ఆలోచనలోకి వస్తుంది. అన్నీ వస్తున్నాయి ఆలోచనలకు, కానీ వస్తున్నాయి చచ్చిపోతున్నాయి, వస్తున్నాయి చచ్చిపోతున్నాయి. కానీ వచ్చి
నిలిచేది ఎవరు? అహమస్మి అన్నమాట. అందుకే మనం దీనిపైన ఎందుకు అంత డీప్ గా సబ్జెక్ట్, మీకు ఇది సింపుల్ గా ఉంటుంది చెప్పడము, కానీ ఇది వంశీ గారిని చెప్పారు కదా, గంభీరమైన సబ్జెక్టు. ప్రాక్టికల్ గా మీకు ఎటువంటి సందేహ రహితం లేకుండా మీరు అనుభూతి అయితే, ఇప్పుడు ఏంటంటే క్లాస్ అంతా కూడా ఒకవేళ జరుగుతుంది. 5 క్లాసులు 4 క్లాసులు చెప్తాం ఇట్లాగే. తర్వాత మీకు ఎక్సర్సైజ్ హోంవర్క్ చాలా ఉంటుంది. హోంవర్క్ అన్నట్టు ఇప్పుడు క్లాస్ వర్క్, ఎందుకంటే మీకు సబ్జెక్ట్ ఇదే పూర్తిగా ఈ సబ్జెక్ట్ ఇంతగా మనం చెప్పలేదు ఆ క్లాసులలో. అవి అవి టెక్నాలజీ పరంగా వెళ్తాయి. ఇంకా ఈ క్లాసులో ఏమవుతుంటే ఇది డీప్ గా, క్షుణ్ణంగా, స్పష్టంగా, ఎంత స్పష్టంగా మీ అనుభూతికి టచ్ కావాలి, మీ అనుభవంలోకి రావాలి. అప్పుడు దీని లక్ష్యం అహమస్మి బోధ ఇప్పుడు ఎక్కడ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? అహమస్మి మొదటి క్లాస్ చెప్పుకున్నాం. ఎక్కడ చదవాలి? ప్రతి శరీరంలోనే అహమస్మి బోధ నిరంతరం ప్రసారం కావాలి. ప్రసారం కావాలంటే ముందు రావాలి, అభ్యాసం చేస్తూ వస్తాం. ఇంకే ఇప్పుడు ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ ఉంది కూడా రాయండి. మీరు సమయం లేదా ఇంకోటి లేదని చెప్పకుండా, సమయము దీనికోసం జీవితం అంతా దేనికోసం వెచ్చిస్తున్నాము? చెత్త వేరుకుంటున్నాం జీవితంలో. చెత్త అంతా ఏరుకుంటున్నాం, పువ్వు చేసుకుంటున్నాం. అది మీకు ఉదాహరణ చెప్పిన చూడండి. హైదరాబాద్ లో బాగా అప్పుడు పొద్దున్న లేస్తానే చూసేవాళ్ళం. ఇట్లా సంచికి వేసుకుంటారు, ఇట్లా 2 సంచులు, ఇట్లా 2 సంచులు, నడుము కోడి కట్టుకుంటారు. ఈ సంచిలో ఒకటి, ఈ సంచిలో ఒకటి ఇలా వేసుకుంటారు. అంటే చెత్త కుండీల దగ్గర చెత్త ఏరుకుంటుంటారు. అట్లా పొద్దున్న లేస్తానే సంచులని పెట్టుకొని, తలకాయ కోటి కట్టుకొని, ఇట్లా అని సంచులు వేసుకొని పోకుండా చిత్ కళను అభ్యాసం చేద్దాం. ఇంకా సందేహాలు? ఇక సందేహాలు అయిపోతే ఇప్పుడు అభ్యాసం ఈరోజు చెప్పినది ప్రతి పాయింట్ క్షుణ్ణంగా రాయండి, మననం చేయండి. మళ్ళీ వీడియో పెడతారు వంశీ గారు, వీడియో వినండి, మళ్ళీ కావండి, మళ్ళీ చదవండి. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ కావాల్సింది ఈ ఒకటి వినటం, ఒకటి మంచిది, ఇంతవరకు చాలా మంచిది. కానీ వినటము మళ్ళీ అనుభవానికి రావాలి, అది ప్రయాణం, ధ్యానం అన్నమాట. కాబట్టి ధ్యానం అంటే ఏదైతే మనము ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఇది ధరించాలి, మన మనస్సు ధరించాలి. ధరించింది ఏం చేయాలి? ఎరుకలు ధరించటం అనేది ప్రథమ స్థితి. దాన్ని ధ్యాన సమాధి. ధ్యానము 3 ఉంటాయి యోగ సూత్రాల్లో. ధారణ, ధ్యాన, సమాధి ఉంటాయి. కాబట్టి ధ్యానం ఎప్పుడైతే ఉందో అది సమాధి అంటే అదే అనుభూతి. ఆ అనుభూతి స్థితిలో నిలిచిపోవడం అన్నమాట. కాబట్టి ధారణ ముందైతే ధ్యానం అంటే ఎరుక. ధ్యానం అంటే ఎరుక నిలుపుకోవడమే ధ్యానం. ఎరుకను నిలుపుకోవడమే ధ్యానం. కాబట్టి ధ్యానము తర్వాత సమాధి 3 కూడా వరుస క్రమంలో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది సూక్ష్మంగా జరగవలసిన ప్రక్రియ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభ్యాసం చేయాలి, క్షుణ్ణంగా అభ్యాసం చేయాలి. ఏది వదిలిపెట్టకూడదు, అంతరాంతరాలు ఏది ప్రశ్నిస్తే మీరు దీంట్లో పెట్టండి. రాజేష్ గారు ఒకటి మొన్న పెట్టారు. అయితే అదంతా ఏమవుతుందంటే మీకు సామాన్య జనులకు ఇంకొకరికి ఏదో చెప్పాలనుకుంటారో చెప్తారు, కానీ అంత కలిసిపోతుంది అనమాట. ఏది ఏంటంటే అర్థం కాకుండా చెప్తారు. అందుకే ఇది భావ స్పష్టం లేదు, తర్వాత భావ స్పష్టం లేదు, మరి పెడతామని చెప్పాము రాజేష్ గారు. అది మీరే రాదు. ఇప్పుడు అది రీరైట్ చేయడము, అది మెసేజ్ పెట్టారు మీకు, పర్సన్ పెట్టలేదు, రేపు యూట్యూబ్లో పెడదాం, దీంట్లో గ్రూప్లో పెడదాము. దాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే సబ్జెక్ట్ పదం రీరైట్ చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యాసం కానీ ప్రతి ఒక్క దాన్ని కానీ సబ్జెక్ట్ ఏమవుతుందంటే క్లారిటీ, స్పష్టత లేదు, అంత కలగాపలగం లెక్క ఉంది. పరమాత్మ, జీవ అన్ని కలిపేస్తుంటాం. ఈ స్పష్టత అనేది ఎప్పుడైతే వచ్చిందో మీకు ఒక డయాగ్రామ్ వస్తుంది. ఇప్పుడు అన్ని డయాగ్రామాలు ఇక్కడ బోర్డు కూడా పెడుతున్నాము. ఈ బోర్డు నెక్స్ట్ నుండి బోర్డు మీద క్లాస్ వస్తుంది. ఇంకా తర్వాత క్రమంలో అంటే డయాగ్రామ్ వేయటం. ఆ డయాగ్రామ్ ఏమవుతుంది? స్పష్టత, ఎంత స్పష్టత వస్తుందో అంత స్పష్టత మనము అనుభవానికి వస్తుంది అన్నమాట. పదే
చెప్పుకోవటము మనం చేయటం. ఇప్పుడు ఇంకేమిటంటే ముఖ్యమైనటువంటి పరిస్థితి భాస్కర్ ఏంటున్నారు, ఒక చిన్న మనం సంస్థ గురించి కొన్ని మాటలు చెప్పుకొని ముగిద్దాం. ఇప్పుడు అహమస్మి ముక్తిధామం అన్నది ఒక ఆధ్యాత్మిక దీని యొక్క నామకరణం ఇవన్నీ హైదరాబాద్లో 2016 ముందే అయినాయి. ఇవన్నీ కూడా అయితే రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ జరిగింది, కానీ పొద్దుటూరు వైపుగా ఇవన్నీ అక్కడ ఉన్నప్పుడే జరిగినాయి. అయితే ఇక్కడ ఏమిటంటే అహమస్మి ముక్తిధామం వేరు కాదు, అహమస్మియే ముక్తిధామం అన్నమాట, మళ్ళీ వేరేది కాదు. అందుకే ఇప్పుడు ఆశ్రమాలు, ఫౌండేషన్లు, రకరకాల పేర్లు ఉంటాయి, మఠము, పీఠము, ఇట్లంతా అవన్నీ వివిధ పేర్లతో ఉంటాయి లోకంలో. ఇది ప్రత్యేకమైనది, పదము ప్రత్యేకమే, అహమస్మి ప్రత్యేకమే, ముక్తిధామం కూడా రీప్లేస్. అంటే ఇప్పుడు మఠము, ఆశ్రమం, ఫౌండేషన్ వీటన్నిటి బదులు ముక్తిధామం పెట్టాము. అంటే అహమస్మిని ముక్తిధామం కాబట్టి అహమస్మినిది. దీనికైతే ఒకనొకటి మనము గౌ టెక్నాలజీతో దీని నిర్మాణం ఎట్లా కావాలనుకున్నామంటే గౌ టెక్నాలజీతో నిర్మించాలనుకున్నాం. ఇప్పుడు మీకు వీడియో పెట్టాను పోయేసారి, గోశాల పైకొండకు దో వేయటం అయింది. దో వేసిన తర్వాత కుటీరానికి 21 అడుగు కుటీరానికి గుణాలు తీసాము. ఇది వృత్తాకారంలో, దానికి అటాచ్డ్గా ఇంకొక చిన్న కుటీరం వేసాం. 15 అడుగుల వృత్తాకారంలో వ్యాసంతో ఇంకొక కుటీరం, అంటే గుణాలు తీసాం. ఇది గౌ టెక్నాలజీతో నిర్మించాలి. గౌ టెక్నాలజీ ఏంటంటే వేదిక్ టెక్నాలజీలో వేదంలో ఉన్నది అనమాట. అది హర్యానాలో ఇంప్లిమెంట్ చేశారు, అసలు నడుస్తున్నది హర్యానాలో చేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంకా సూక్ష్మంగా తెలుసుకొని మనం నిర్మాణం చేయదలుచుకున్నాం. ఇది కుటీరం అంటే దాని యొక్క లైఫ్ అనేది, జీవితం అనేది 1000 సంవత్సరాలు. అంటే అటువంటి యొక్క ఇప్పుడు మనము ఈ కట్టడానికి గోడలు ఏమవుతున్నాయి, దీని లైఫ్ ఎంత మహా అంటే 100 సంవత్సరాలు, కానీ కుటీరం లైఫ్ 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది, గౌ టెక్నాలజీ పరంగా ఏ విధంగా నిర్మించాలి, అట్లా కొత్త కాన్సెప్ట్తో మనము ఏదైతే గౌ టెక్నాలజీ అని ఇప్పుడు నెక్స్ట్ శుక్రవారం క్లాస్ అంతా కూడా ఇంకా డీప్గా సబ్జెక్ట్ అది కూడా ఇప్పుడు ఎంతైతే వేదాంత పరంగా ఎంతైతే వెళుతున్నా అట్లాగే గౌ టెక్నాలజీ కూడా అంత గంభీరంగా వెళుతుంది. అయితే మనకేంటంటే కొన్ని వ్యాధులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పీడిస్తున్నాయి కాబట్టి వాటిలో కొన్ని ఎదుర్కొంటున్నాము. అట్లా కాకుండా ఇంకా అహమస్మి బోధ అనేది 10 నిమిషాలు చెప్తున్నాం కదా, అది అంతా కూడా ఇంకా బోధ ఉండదు, దాంట్లో డైరెక్ట్ గా గౌ టెక్నాలజీకి వెళ్ళిపోతాం అనమాట. 3 సబ్జెక్టులు, గౌ టెక్నాలజీ ట్రీట్మెంట్, గౌ టెక్నాలజీ న్యూట్రిషన్ ఫుడ్ బై గౌ టెక్నాలజీ రెండవది. మూడవది ఏంటంటే గౌ అండ్ అహమస్మి టెక్నాలజీస్ లైఫ్ అనమాట, లైఫ్ ఆఫ్ గౌ అండ్ అహమస్మి టెక్నాలజీస్ లైఫ్ అని చెప్పుకున్నాము. దాన్ని గో ప్రకృతి మరియు అహమస్మి జీవన చికిత్స, ఈ 3 మాత్రమే దాంట్లో సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు అహమస్మి బోధలో సబ్జెక్టులు ఏంటంటే ఇప్పుడు అంటే ఆ గ్రూప్ ఎందుకు వేరు చేసామంటే దీని అదే నడవటం లేదు, ఇంక ఇది బోధ ముందుకు పోలేదు కాబట్టి ఈ బోధ అనేది దీంట్లో ఏం చేసాము, అవి 3 సబ్జెక్టులు ఇది వరకు అట్లాగే ఉంటాయి. దీంట్లో ఏం సబ్జెక్టులు 4 సబ్జెక్టులు ఉన్నాయి దీంట్లో అహమస్మి బోధలో. 4 ఏమిటంటే, ఒకటి అహమస్మి అస్త్రచికిత్స అనేది మొదటి సబ్జెక్ట్. రెండవది ఏంటంటే దీంట్లో 2 సబ్జెక్టులలో కొత్త సబ్జెక్ట్ ఏంటంటే జీవ గుణ భావ భూత జగత్ వ్యాధి, దాన్ని టెక్నికల్ గా జీవ గుణ భావ భూత సైన్స్ అండ్ టెక్నాలజీ డిసీజ్, ఇది రెండవది. మూడవది ఏమిటి దీంట్లో, మూడవది కాదు 2 ఇది, ఇంకా 3, 4, 5 దాంట్లో కవర్ అవుతాయి శుక్రవారం సబ్జెక్టులో. 6, 7 వచ్చేసరికి 6వది శంభు ధ్యాన చికిత్స, అదే బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ అని చెప్పాము, శంభు ధ్యాన చికిత్స. 7వది ఏమిటంటే ఇక్కడ శ్రీ గురు పాదుకా చికిత్స అని చెప్పాము, శ్రీ గురు పాదుకా చికిత్స ఇందాక చెప్పిన కదా. ఇది టేబుల్ రూపంలో పెట్టారా గురుజీ? ఇది టేబుల్ రూపంలో డివైడ్ చేసి పెట్టారా గ్రూప్? డివైడ్ చేయలేదు, మొత్తం సబ్జెక్ట్ రాసాము, మన 7 సబ్జెక్టులు రాసి పెట్టాము. దాన్ని డివైడ్ చేయడం అనేది ఎందుకే ఇప్పుడు ఆ డివైడ్ ఇక్కడ చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ శుక్రవారం క్లాస్ కూడా
మనం చెప్తాము డివిజన్ విభాగము. ఇప్పుడు గౌ టెక్నాలజీ కూడా గంభీరంగా వెళుతున్న సబ్జెక్టు. ఇంకా మీకు దాంట్లో కొంచెం మనం తడబడుతున్నాము, ఎందుకంటే ఇవన్నీ కలిపేసరికి ఏది ముందుకు నడవటం లేదు. అందుకు ఇక్కడ విభాగం చేశాము. దీంట్లో 4 సబ్జెక్టులు కవర్ అవుతాయి. దాంట్లో ఇది శ్రీ గురు పాదుకా చికిత్స. పాదుకా చికిత్సలు ఏంటంటే అహమేవ అస్మి నైవ అన్యోస్తి కిల. ఒక పాదం నేనే ఉన్నాను, ఇంకొక పాదం వేరేనది ఇతరం లేనే లేదు కదా, ఇంకొక పాదం. ఇది శ్రీ గురు పాదుకా చికిత్స అనేది ఇట్లా 4 సబ్జెక్టులు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే మనం ఈ విభాగం చేసుకున్నాము. అట్లాగే దీన్ని ఎట్లయితే మనం అనుకుంటున్నాము, ఇది ఈ స్థితి ధ్యానం కానీ, భావము కానీ, సమాధి కానీ, ఇది అతీతమైన స్థితులు. అంటే అతీతమైన స్థితి అంటే ఏదో కాదు, వాస్తవ స్థితే. ఇప్పుడేం చెప్పుకోవాలంటే మనం గతి ఇట్లా ఉంది కాబట్టి అతీతమైన స్థితి చెప్తున్నాం. అట్లా ఈ సబ్జెక్ట్ కనెక్టివిటీ కావాలంటే కంపల్సరీగా ఆవుతో కనెక్టివిటీ అయి ఉండాలి రెగ్యులర్ గా, అప్పుడు ఏమన్నా అందుతుంది. అందుకే దీనికి ఏంటంటే నిరంతరము మనం అహమస్ ముక్తిధామ్ అనే ఒక కేంద్రం, ఒక సంస్థ భౌతికంగా కుటీరాలతో ఏర్పాటు చేసుకొని అక్కడ శిక్షణా తరగతులు, ధ్యానం. ఇప్పుడు మీరంతా ఏదో వృత్తులలో ఉన్నారు, ఒక 2 రోజులు వచ్చి ఉండటం ఇక్కడ రిలాక్స్, స్పిరిచువల్ రిసార్ట్ అనమాట. దానికి ఇంకా మనం అనేక పదాలు చెప్పుకున్నప్పుడు అట్లా వచ్చి ఉండటం కానీ, 4 రోజులు కానీ ఇక్కడే ఉండి మీ పని మీరు చేసుకుంటూ ఇక్కడ ఇది కుటీరాలు, ఇంకా మనము నివాస యోగ్యంగా కుటీరాలు చేసుకొని తర్వాత ప్లాన్ అంతా కూడా ఇవ్వాలి. అందరూ కూడా చెప్తాను, ఇప్పుడు వివరిస్తాను. ఇంకా ఒక 9 నిమిషాలు ఉంది కాబట్టి 9 నిమిషాలు వివరిస్తాను. ఎవరికి సంబంధించిన ప్లాన్ వాళ్ళు ఇవ్వాలి. దానికి సూక్ష్మంగా క్లుప్తంగా ఇప్పుడు ఒక భావన చేశాము, దాన్ని వివరిస్తాము. ఇక్కడ ఏమిటంటే మనము మొదట కుటీరం అనేది, మొట్టమొదటి కుటీరము ఒక ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి 2 కుటీరాలు, ఒకటి 21 డయామీటర్తో వ్యాసంతో, ఇంకోటి 15 వ్యాసంతో, 2 అటాచ్డ్గా ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే అంటే ఈ అహమస్మి బోధ, మనం ఈ అహమస్మి ఆధ్యాత్మిక వైద్యము, అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం అనేది ఏంటంటే ట్రైనింగ్ అనమాట. మీరందరూ ట్రైనింగ్ ఇవ్వాల్సిన, ట్రైనింగ్ నేను కాదు, మీరు ఇవ్వాలని ట్రైనింగ్ అంతా. అట్లా మిమ్మల్ని ఇప్పుడు అహమస్మి బోధలో ఎందుకు ఇదంతా సబ్జెక్ట్ ఇంత చెప్పుకుంటూ వెళ్తున్నా అంటే ప్రతి పాయింట్ ఇది డిఫైన్ చేయాలి, ఇది తెలియదు అనేది ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనము స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి కుటీరం అనేది ఒక ప్లాన్ చేశాడు, నేను చేయడం అయింది. దాన్ని ఇతరులు ఎట్లా అనేది మీరు ఎట్లా అంటే ఒక డయాగ్రామ్ గీసి అందరు పెట్టండి, ఎట్లా ప్లాన్ చేద్దాం అనేది. ఒకటి ఇది ఒక సపరేట్ అనుకోండి కొంత. ఇంకొక విభాగం ఏంటంటే అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం అనేది ఒక అహమస్మి బోధలు, ఇవన్నీ భాగాలే. ఆధ్యాత్మిక వైద్యం అంతా అహమస్మి బోధనే. అయితే ఇదేం చేస్తున్నాము, ఒక సెంటర్ పాయింట్, ఒక సెంటర్గా అహమస్మి బోధ అనేటువంటి అంటే క్లాస్ రూమ్ లెక్క అనమాట. అదే క్లాస్ రూమ్, అదే యజ్ఞశాల, అదే వైద్యము, అదే జ్ఞానము, అదే ధ్యాన కేంద్రము, అన్నీ ఉంటాయి సెంటర్లో. దానికి చుట్టూ వచ్చేసరికి 7 అంటే చుట్టూ వచ్చేసరికి 7 కుటీరాలుగా ఉంటాయి. అవి అటాచ్డ్ ఎక్కడ ఉంటాయి, ఈ మధ్యలో ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక వైద్యం అనేటువంటి యొక్క ఆ కుటీరానికి, పెద్ద కుటీరానికి అటాచ్డ్గా ఉండేటట్టుగా ఇది నిర్మాణం అన్నమాట. మనం అహమస్మి ముక్తిధామ్ అనేది బోధ, అహమస్మి బోధ, అహమస్మి ముక్తిధామ్ అనేది ఇది ఒక 7 చికిత్సలు, 7 సప్తవిధ, దీని పేరు సప్తవిధ చికిత్సలు అని పెట్టాం. అహమస్మి ఆధ్యాత్మిక వైద్యంలో సప్తవిధ చికిత్సలు అనమాట. ఈ సప్తవిధ చికిత్సల్లో సప్తవిధమైనటువంటి కుటీరాలు ఉంటాయి. మధ్యలో ఇది ఉంటుంది, ఇది అహమస్మి బోధ అనే కుటీరం ఉంటుంది, అదే ఆధ్యాత్మిక వైద్యం అనే కుటీరము. ఇది దానికి అటాచ్డ్ చుట్టూ ఏంటంటాయి, చుట్టూ సప్తవిధ కుటీరాలు ఉంటాయి. సప్తవిధ కుటీరాలని కూడా సప్తవిధ చికిత్సలు నిర్వహిస్తుంటారు. అహమస్మి అస్త్ర చికిత్స కుటీరం ఉంటుంది, జగత్ ఎట్లా ఏంటి దాని విధి విధానాలు ఏది ఉంటుంది, గౌట్ ఎట్లా ట్రీట్మెంట్ కుటీరం ఉంటుంది. అంటే 3, ఒకవైపు 3 అనుకోండి, ఎడవైపు 3 కుటీరాలు, వెనక వైపు వచ్చేస్తే 4వది ఏది ఉంది, ఆహారం. ఇది గో ప్రకృతి ఆహార చికిత్స. మళ్ళీ 5వది వచ్చేసరికి లైఫ్, గో అండ్ అహమస్మి టెక్నాలజీస్ లైఫ్ అని చెప్పి ఉంటుంది 5వది. 6వది
బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ. 7ది వచ్చేసరికి శ్రీ గురు పాదుకా చికిత్స. ఇట్లా మొత్తం ఏంటంటే ఒక యు ఆకృతిలోనే కుటీరాలు ఉంటాయి. ఇది మెయిన్ కు ఎంట్రన్స్ లెక్క ఉంటుంది కాబట్టి ఒక ద్వారం ఎంట్రన్స్ కు వదిలిపెడతాం. ఇది అహమస్మి బోధ, అహమస్మి ఆధ్యాత్మిక వైద్యం అనే పెద్ద కుటీరానికి యూ షేప్ లో మొత్తం 7 వస్తాయి అన్నమాట. అట్లా డిజైన్ ఆలోచనలో ఉన్నది. ఇంకా ఏ విధంగా చేద్దాం అనేది మీరు అందరు కూడా ఒక డయాగ్రామ్ గీసి పంపించండి. అన్ని రకాలుగా ఇది ఉన్నటువంటి ప్రస్తావన. దీనికి తగిన విధంగా మనకు ఏదైతే విరాళాల పరంగా ఎవరు ఏమి ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం అనేది ఎవరి వాళ్ళు చేయటం మొదలు పెట్టండి. ఇప్పుడు ఏంటంటే దీనికి ATG ఉన్నది 12A ఉంటుంది. ట్రస్ట్ అనేది అహమస్మి ముక్తిధామ ట్రస్ట్ అనేది సంస్థ. 12 ATG 12A 2 ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ కట్టే వాళ్ళకు కూడా దీనికి అవకాశం ఉంటుంది. ATG వాళ్ళకు ఇస్తాం అన్నమాట. అట్లా వాళ్ళు అది ఉపయోగించుకోవచ్చు. అట్లా కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ తెలియజేసి దీని త్వరలో ఏమవుతుందంటే ప్లానింగ్ మీకు డయాగ్రామ్ వస్తుంది. ప్లానింగ్ దాని కలర్ ప్రింట్ డయాగ్రామ్ వస్తుంది. అది కూడా తీసుకొని చూపించవచ్చు. మనం ఇతరులకు పంపించే షేర్ చేయవచ్చు. అది త్వరలో విడుదల చేస్తాం. ఒక వారం 4-5 రోజుల్లో వీలైతే అది కూడా డిజైన్ హైదరాబాద్ ఇవ్వటం అయింది, జరుగుతుంది. అది కూడా చేద్దాం. మాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడున్న ఆవులన్నీ ప్లాస్టిక్ అన్ని సిటీలో తింటున్నాయి కదా, వాటిని మీ సాధ్యమైనంత వరకు ఫారెస్ట్ కి తరలిస్తే చాలా మంచిది అనేది నా ఉద్దేశం. అది కాదు రామాంజనేయ గారు, అది దానికి వందే గోమాత్రం అనేది ఒక ప్రాజెక్ట్ చేపట్టాం. దాని ఇంకా మీకు మీ దగ్గర నుంచి ఇప్పుడు నేను అన్ని చెప్తున్నాను. దాని నుంచి స్పందన ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము, ఇది మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము. వందే గోమాత్రం ప్రాజెక్ట్ ఉంది కదా, వందే గోమాత్రం చేసాము. టౌన్లో ఉన్న దూడలు మనము వాటిని ఏమి చేయగలుగుతాము అనేది ఇతడికి కొంత అనుభవం ఉంది. గోలు అన్ని చేశారు. దాదాపు టౌన్ నుండి 216 గోలు, 230 గోలు తీసుకున్నాను నేను పొద్దుటూరు టౌన్ నుండి. వాటి ఘోరము నరకము ఇంత అంత కాదు. అందువల్ల ఏంటంటే దాంట్లో చేయగలిగింది ఏంటంటే గోవు దూడను రక్షించటం. ఈ గోవు దూడను 6 నెలలకు ఒకసారి ప్రతి టౌన్లో 6 నెలలకు ఒకసారి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చేసిన అడవిలోకి తరించడం కాదు. అడవిలో ఏముంటాయి, అడవిలో ఏముండవు. గోశాలలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చేరవేయటం అనమాట మన పాత్ర. గోశాలలు కూడా నేను అబ్జర్వ్ చేసిన గురుజీ, ఆల్రెడీ 10 గోశాలలు తిరిగినా కాబట్టి నా అనుభవంతో నేను చెప్తున్నా. వాస్తవం. ఫారెస్ట్ నేచర్ ప్రొటెక్ట్ చేస్తుంది, అహమాస్మి ప్రొటెక్ట్ చేస్తుంది. వాళ్ళ నేచర్ లో చాలా మీకు నేచర్ లో ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఇక్కడ కొండలో నల్లమల్ల కొండలు ఉంటాయి దగ్గరలోనే 1 కిలోమీటర్ దూరంలో గోశాలకు. అక్కడ చిరుత పులులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ఉన్నాయి, లేకపోలేదు. అడవిలో కొండలు తిరుగుతున్నాయి గోలు. ఇక్కడ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మీకు ఈ ప్రాంతం ఏమంటారంటే గురుజీ మన నేచర్ ని మనం మర్చిపోయినాం. ఆవులు ఉండేది అంతకుముందు ఫారెస్ట్ లోనే, అవి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాయి. చేస్తుంది. ఇప్పుడు అట్లా దానిలను రక్షించటానికి అక్కడ రక్షించే వాళ్ళు లేరు. ఇక్కడ విడిచిపెట్టడము, దాన్ని మళ్ళీ పర్యవేక్షణ చేయాలన్నమాట. ఆ పర్యవేక్షణ చేయటం అనేది ఏమవుతుందంటే అది మన సరిహద్దుల్లో ఉండదు, మన హద్దుల్లో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు అన్నమాట. అంటే నేనేమంటున్నానంటే గురుజీ, ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్ తింటాం ఈ ఘోరం కంటే అది బెటర్ అనుకుంటున్నాను నేను. బెటర్ మీరు చెప్పేది అక్షరాలు నిజం, దాంట్లో 100%. అయితే పాజిబిలిటీ అనేది మనము దాని సురక్షిత చూడాలి కదా. సురక్షిత చూడాలి. నేను కొమరజ్ జాజీ అని నల్లమల ఫారెస్ట్ లో 40 సంవత్సరాల నుంచి 1,00,000 ఎకరాలలో కోటి సీడ్ బాల్స్ డెవలప్ చేస్తుండు ఎవ్రీ ఇయర్. ఆయన కలిశాను నేను. సోర్సెస్ ఉన్నాయి అంటే అక్కడ ఎవరు వాటిని ఏమి ఇబ్బంది పెట్టరు, అవి ఆటోమేటిక్ గా ప్రొటెక్టివ్ గానే ఉంటాయి. నల్లమల ఫారెస్ట్ ఎక్కడ అంటే ఈ కారంపూడి ఉన్నాయి, ఎక్కడెక్కడ లేకపోలేదు. ఇంకొక చోట కూడా ఇక్కడ దగ్గరలో ఒకతడు నాకు తెలిసినతడు, స్వామి ఒకసారి తీసుకెళ్ళాలని నేను చెప్పి 500 గోలు పైన ఉన్నాయి. వాటిని ఎవ్వరు ఏమి చేయరు, వాటి లేకపోలేదు, ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది ఏమిటంటే అక్కడ పెరిగినవి అక్కడే ఉండి జీవించేవి మనుగడ సాగిస్తాయి. మనం టౌన్లో నుండి తీసుకెళ్ళినవి అసలు బతకవు.
గోవు అనేది టౌన్లలో షిఫ్ట్ చేసామంటే అయిపోయా కథం. అదే దూడలు ఉన్నాయనుకోండి, దూడలు చేయొచ్చు, మీరు చెప్పినట్టు అడవిలో వదిలిపెట్టచ్చు, గోశాల వదిలిపెట్టచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, అది ఏమి ఇబ్బంది అయితే లేదు. ఉత్తరప్రదేశ్ పోయొచ్చిన తర్వాత అసలు జ్ఞానోదయం అయింది మాకు. ఆ, అక్కడ గవర్నమెంట్ ప్రతి ఆవుకి 1500 రూపాయలు ఇస్తుంది ప్రతి నెల. చాలా అసలు 1100 కాదు, నెలకు వచ్చేసరికి గోవుకు 9000 10,000 రూపాయలు జీతం ఇవ్వాలి గోవుకు. ఉమ్. ఇస్తే అప్పుడు రైతు సుభిక్షితంగా ఉంటాడు, గోమయంతో రైతు పండిస్తే అన్ని జరుగుతాయి. ఇది గవర్నమెంట్ది అటు ఇటు కుంటున్నాడికి ఉంది కాబట్టి ఇవన్నీ ప్రయత్నాలు అన్నమాట. అది సరిగా నిజంగా ఉంటే వాస్తవం గురూజీ, మీరు చెప్పేది విషయాలన్నీ అక్కడ కనపడ్డాయి మాకు, ఇక్కడ కాదు. ఇంకోటి, మీరు బర్సాన వెళ్ళలేదు. వెళ్ళాను నేను. బర్సాన వెళ్ళారా? బర్సానికి వెళితే బర్సాని ప్రదక్షిణ చేశారా మీరు? చేశాం. రాధాకృష్ణ రాధ పుట్టిన ప్లేస్. రాధా నివాసం. అక్కడ ఏమవుతుంది, అటువైపు వెళ్తే 70,000 గోవులు ఉన్నాయి అక్కడ ఒక చోటనే. అవి చూస్తే 70,000 చూస్తే, నేను ప్రదక్షిణ వెళ్ళాను అన్నమాట బర్సానిలో. ప్రదక్షిణ 70,000 గోవులు చూస్తే అవి ఎట్లా ఉన్నాయో తెలుసా, అన్ని ఒకే చోట కట్టేసి ఉంటాయి అంతే, బయటకు వదిలిపెట్టడానికి స్థలమే ఉండదు ఇంకా అక్కడ. ఘోరం. అట్లా మీరు చెప్పినది కొండలలో వదిలిపెట్టడం 100% కరెక్ట్. అందుకే నేను కొండలలో పెట్టింది. గోవుకి ఇప్పుడు పొద్దుటి నుంచి 25 కిలోమీటర్ దూరం అయినా ఎందుకు కొండలలో పెట్టానంటే కేవలం దీనికి కారణమే అనమాట. స్వేచ్ఛగా జీవిస్తే ప్రశాంతం ఉంటాయి, ఎంత హ్యాపీగా ఉంటాయి గోవులు. అట్లా ఎండలకాలం బయటకు వస్తే ఇంకా సంతోషంగా ఉంటాయి అన్నమాట. మనం ఆ కళ చూడలేం, అంతటి కళతో ఉంటాయి గోవులు. అది 100%. ఇది దాన్ని కూడా పర్యవేక్షణ చేద్దాం. అయితే నేను ఏదో ఇట్లా గుడ్డిగా చెప్పట్లేదు, దీన్ని రీసెర్చ్ చేసి పోయి ఫారెస్ట్ లో తిరిగి చెప్తున్నా. మంచిదే. అందుకే నేను అందుకే ప్రతిసారి ఏం చెప్తున్నంటే అందరి అనుభవాలు తీసుకోవాలని ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నాను. ఒక్కొక్కరు ఎక్కడో చోట దాని అనుభవం ఉంటుంది. అనుభవాన్ని మీరు చెప్పిన పాయింట్ మంచిదే. అయితే ఇక్కడ ఏంటంటే గోవులు డైరెక్ట్ గా షిఫ్ట్ చేయలేము, బతకవు. గోవు దూడలు ఉంటాయి కదా, ఈ దూడలను 6 నెలలకు ఒకసారి చేసామంటే అవి సురక్షితంగా ఉంటాయి. అయితే కొమరజాజీ మీతో మాట్లాడాడట ఆల్రెడీ, మీకు పరిచయమే. ఒకసారి ఫోన్ చేశారు, మీరు ఇన్వైట్ చేస్తే అప్పుడు రాలేదు ఆయన. నేను పోయి వైద్యం చేసిన, కొమరజాజీ అని కారంపూడి. నేను పోయి ఆయనకు ఒక ప్రాబ్లం వస్తే అప్పుడు దాకా పంచగవ్య గురించి అవగాహన లేకపోతే నేను పోయి వైద్యం చేసిన తర్వాత నా అస్తవాసి వల్ల ఆయన సెట్ అయ్యి ఎప్పుడు నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తుండు. విషయం కారంపూడి ఆ కొమరం యాదంటే మొక్కలు మొక్కలు ఆయనే. ఆయన గుంటూరులో ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలాసేపు మాట్లాడాం, కానీ మళ్ళీ వాళ్ళ దగ్గర ప్రోగ్రామ్ చేద్దాం అనుకుని అట్లే పోతుంది. ఈసారి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా భాస్కర్ అదే ప్రోగ్రామ్ ముమ్మరంగా చేయడం మొదటి. ఇదిగో రేపు ఎల్లుండి వస్తున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్. ఆయన ఆర్టికల్స్ ఆయన గురించి కలెక్టర్ డైరెక్ట్ పోయి పర్మిషన్ తీసుకొని పోయి కలిసిండు కలెక్టర్, డిఎఫ్ఓలు. అదే అవార్డులు చాలా రివార్డులు చాలా ఉన్నాయంట ఆయన దగ్గర. అవన్నీ మనము ఇక్కడ, అందుకే మీకు ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అహమస్ ముక్ధాం అనేది ముఖ్యమైన ప్రస్తావన ఏంటంటే బీజం మనం ఇది చెప్తున్నాం. అన్ని రకాల చెట్లు ఇక్కడ దాదాపు 500 ఎకరాలు ఈ కొండ. 500 గురుజీ అయితే ఒక్క చిన్న విషయం, అతను ఏమడుగుతుండే ఒక 10 ఎకరాల ప్లేస్ కావాలంటుండే, అక్కడ ఆశ్రమం పెట్టి అన్ని ఫారెస్ట్ మొక్కలు పెంచి ఆవుల్ని ప్రొటెక్ట్ చేస్తా అంటుండు. అది నన్ను రిక్వెస్ట్ చేసిండు. 10 ఎకరాలు కాదు, 500 ఎకరాలు. ఇక్కడ ఒక్కటే కొండ, 3 తిప్పలు ఉంటాయి, 3 కొండలు ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఇక్కడ గోశాల పెట్టిన కారణం కేవలం గోశాల కాదు, గోశాలకు మనం ఏం చెప్పినాం, గోశాలకు సమాజానికి అనుసంధానము గోవిందుడు, గోపాలకృష్ణుడు. అదే గోవింద గోపాల అనే పదం అని పెట్టింది, అనుసంధానం. మనం ఇదే విషయం మీతో మాట్లాడతారు, మీకు ఫోన్ చేస్తారు, ఆ విషయం మీకు చేయమని చెప్తాను, మీరు అతనికి హెల్ప్ చేయండి. అవును, తప్పకుండా ఆయనని ఇన్వైట్ చేసి ఇక్కడ పెట్టాలి. అయితే ముందు మనం ప్రాథమికంగా ఒకటి నిర్మాణం చేయాలి కాబట్టి అది ముందు అడుగు పెడితే మిగతాదంతా వాటర్ లైన్ ఇక్కడ తెలుగుగా ఉంటుంది. వాటర్కి ఏమి కొరత లేదు, నీళ్ళ కొరత లేదు. అంటే రెయిన్ గన్లు ఉన్నాయి. ఇప్పుడు రెయిన్ గన్లు పెట్టేసి మొత్తం స్ప్రింక్లర్స్ ఉంటాయి కొండ అంతా. 500 ఎకరాలు చేయాలన్నది. అట్లా చేయాలంటే ప్రతి మొక్క అక్కడ ఉండాలన్నమాట. నా లక్ష్యం అదే. దానికి రీచ్ కావడానికి మనం అహమస్ ముగ్ధాం అనేది ప్రారంభం చేస్తున్నది. అహమస్ ముగ్ధాం ఎందుకు పెట్టి దాని లక్ష్యం ఏంటంటే మొత్తము చెట్ల కిందనే కుటీరం, చెట్ల కిందనే ధ్యానం, సర్వం రోగాలని ఆ చెట్టు కింద ఉంటే చాలు రోగం వెళ్ళిపోవాలన్నమాట.
ఇప్పుడు సంజీవని మనకు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చారు కదా. సంజీవని పర్వతం తెస్తే ఏం చేసి సంజీవని పర్వతం అంత దూరం ఉండగానే లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు కదా. అట్లా మనకు అక్కడ ఉంటే రోగం వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ ఉండి మళ్ళీ వైద్యం కూడా అవసరం ఉండకూడదు. అది లక్ష్యం, అది టార్గెట్ అన్నమాట. కాబట్టి అట్లా నిర్మించుకోవడం మనం అహమస్ముగ్ధం అనేది అందరి కృషి వల్ల అది సాధ్యమవుతుందని ఇది ఆలోచన. అంటే అందరూ కూడా డిజైన్ ఇవ్వండి. ఇప్పుడు ఇది ఒకటి రామంజనేయ చెప్పారు, ఇది ఒక పాయింట్. అతడు ఇక్కడ పిలిపించి ఇక్కడ ఒకతడు నా ప్లాంటేషన్ చేసేతాడు. అందరు కూడా పిలిపించి వాళ్ళ ఎవరైనా సరే నైపుణ్యం అంతా కళంతా అహమస్మి కలది. ఆ కళలన్నీ ఉపయోగించుకొని మనం అహమస్ముగ్ధం నిర్మాణం చేద్దాం అనేది ఇతని యొక్క నా ఆలోచన అన్నమాట. అందరి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కావాల్సింది ఏది నిర్మాణం కావాలంటే మనకు ప్రాథమికంగా విరాళం, దీని గురించి కూడా ఆలోచన చేసి ఎట్లా ఏ విధంగా చేయగలుగుతాం అనేది కొంత ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం అనేది సూచన అనమాట. ఓం అహమస్మి. ఇంకా ఏదైనా మీరు గ్రూప్లో పెట్టే సమయం అయిపోయింది కాబట్టి ఓం అహమస్మి. మళ్ళీ ఎల్లుండి కలుద్దాము శుక్రవారం. ఓం అహమస్మి. ఓం అహమస్మి. ఓం అహమస్మి. ఓం అహమస్మి.